అంకిత 3 months తర్వాత 3 months తర్వాత లాక్డౌన్ అయిపోతుంది అంకిత. ఇప్పుడు స్టార్బక్స్ కి వెళ్ళొచ్చు, డోనట్స్ తినొచ్చు, బిర్యానీ తినొచ్చు, బర్గర్. 3 months నుంచి నాకు చాలా బయటకు వెళ్ళాలనిపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఫ్రీగా వెళ్ళొచ్చు కదా కదా కదా. వెరీ నైస్. అయితే అంకిత ఇంటి వీళ్ళందరూ రాలేదు, పిల్లలు రాలేదు, డాడ్లా రాలేదు. అప్పుడు నాకు ఒక గేమ్ ఆడదామా? ఆడుకున్నాం. ఏం గేమ్ ఆడదాం? రాక్ పేపర్ సీజర్. అవునా, ఎట్లా నాకు రాదు. రాదా? సరే నేను చెప్తాను, ఆడతావా? ఆడతా. ఓకే, ఇది రాక్, ఇది సీజర్, ఇది పేపర్. ఒకవేళ పేపర్ ని రాక్ తో ర్యాప్ చేసాను అనుకోండి, అప్పుడు పేపర్ గెలుస్తుంది. ఒకవేళ సీజర్ ని పేపర్ కట్ చేసేసాను అనుకో, అప్పుడు సీజర్ గెలుస్తుంది. ఒకవేళ రాక్ తో సీజర్ ని కొట్టేస్తే రాక్ గెలుస్తుంది. బాగుంది కదా గేమ్? అర్థమా? ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్. నేను ఓడిపోయాను. రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్, రాక్ పేపర్ సీజర్. గెలిచాను. రాక్ పేపర్ సీజర్. నేను మళ్ళీ గెలిచాను. చాలా బోరింగ్ గా ఉంది. వేరేదేమంటాం? సింగిల్ సాంగ్. ఏంటి ఇంకా గేమ్స్ ఆడుకుంటున్నారు? స్టార్ట్ అవ్వలేదు కదా స్టార్ట్ అవ్వలేదు, టైం అయిపోయింది. నేను లేట్ వచ్చాను, సారీ, ఏమనుకోకండి. బట్ పిల్లలు మీరందరూ వచ్చి కూర్చున్నారు కదా ఆల్రెడీ. అండ్ ఎవరన్నా ఇంకా రాలేదు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా చెల్లి వచ్చేసి కూర్చోమని చెప్పండి పిల్లలు. మరి ఇది మన 4th day ఆఫ్ VBS పిల్లలు. మరి 3 days ఆఫ్ VBS మీరు ఎన్నో కొత్త విషయాలు, ఎన్నో సాంగ్స్, ఎన్నో బైబిల్ లెసన్స్ నేర్చుకున్నారు కదా. మరి ఈ రోజుకి కావాల్సిన ఎనర్జీ, మరి స్ట్రెంగ్త్, మరి ఫన్ అంతా మీకు వచ్చేసేయడానికి మరి మంచి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారా పిల్లలు? వెరీ గుడ్ పిల్లలు. మరి ఈ రోజు మన డైలీ మనం ప్రేయర్ తోటి, మరి మంచి యాక్షన్ సాంగ్స్ అండ్ వర్షిప్ తోటి స్టార్ట్ చేసుకున్నామా? మరి హైదరాబాద్ నుంచి భార్గవి అక్క మీకోసం కొత్త కొత్త పాటలన్నీ మీకు నేర్పడానికి వచ్చేసారు. Are you ready children? మనం 2 ఇంపార్టెంట్ థింగ్స్ మర్చిపోయాము. ఒకటి టీమ్ చెప్పుకోవడం, ఇంకొకటి అంకితాన్ని ఇంట్రడ్యూస్ చేయడము. ఈ రోజు అంకిత మనతోనే ఉంటుంది, ఈ రోజు అంతా మనతోనే ఉంటుంది. మరి అంకితకి వెల్కమ్ చేద్దామా? అయితే పిల్లలు, మరి ఈ రోజు మన థీమ్ ఏమనుకుంటున్నారు? మన థీమ్ ఏంటంటే ఫాలోయింగ్ గాడ్స్ పాత్, అంటే యేసయ్య మార్గములను వెంబడించుట. హాయ్ పిల్లలు, బాగున్నారా? అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా? 3 days ఎంజాయ్ చేశారు కదా? అయితే ఈ రోజు రెడీగా ఉన్నారా? బైబిల్ బుక్ తోటి రెడీగా కూర్చున్నారా? 3 days మనము ఫస్ట్ డే ఏమో మోసెస్ గురించి, సెకండ్ డే ఎస్తేర్ గురించి, థర్డ్ డే డానియల్ గురించి నేర్చుకున్నారు కదా. దే ఆర్ ఆల్ ఆన్ ఎ మిషన్ ఫర్ గాడ్, సో యు ఆర్. అయితే మన ఈ రోజు థీమ్ ఏంటో తెలుసా? మనము ఈ రోజు VBS స్టార్ట్ చేసుకోక ముందు ఈ రోజు థీమ్ మనము నేర్చుకుందాం. ఫాలో ఇన్ గాడ్స్ పాత్. ఏంటి ఈ రోజు చెప్పండి? ఫాలో ఇన్ గాడ్స్ పాత్. దేవుని మార్గంలో, దేవుని నడిచిన ఆ మార్గంలో మనం కూడా ఆయనని ఫాలో చేయాలి, మనం ఆయనని వెంబడించాలి. ఓకేనా? మరి ఈ రోజు ఎవరి గురించి నేర్చుకుంటామో ఈ థీమ్ కింద మరి మనకు అక్కయ్య వాళ్ళు, అన్నయ్య వాళ్ళు ఎంత మంచి మంచి స్టోరీస్, ఇంకా క్రాఫ్ట్ వర్క్ ఏమి రెడీ చేసుకొని వచ్చారో కదా. లెట్స్ బి రెడీ. ఓకే, ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము ఈ VBS ని స్టార్ట్ చేసుకుందామే. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, గొప్ప దేవా, నీకు వేలాది వందనాలు నాయన. మరి మేము 3 days ఎంజాయ్ చేసాం నాయన. మరి 4th day VBS లో నాయన మరి మేము నేర్చుకోబోతున్న కథల్ని, పాటల్ని, అలాగే మా క్రాఫ్ట్ వర్క్ ని, మెమరీ వర్స్ ని నాయన మా ఫ్రెండ్స్ తోటి మేము షేర్ చేసుకొని మేము నీ కొరకై మేము జీవించడానికి, నిన్ను మహిమపరచడానికి కృప చూపమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, మరి రెడీయా?
దినదినము శక్తి పొందెదం. ప్రతిరోజు నూతనమైన మేలులతో తృప్తి పొందెదం. ప్రతిరోజు నూతనమైన మేలులతో తృప్తి పొందెదం. యేసు కొరకు నిలిచెదమా, అపవాదిని గెలిచెదమా. యేసు కొరకు నిలిచెదమా, అపవాదిని గెలిచెదమా. పక్షిరాజు యవ్వనం వలె దినదినము శక్తి పొందెదం. దినము శక్తి పొందెదం. ద్రాక్ష తోటలో పని చేయుటకై మన చేతులు కలిపెదమా. ద్రాక్ష తోటలో పని చేయుటకై మన చేతులు కలిపెదమా. సాక్ష్యమిచ్చుచు ప్రజలందరికీ యేసు వార్త తెలిపెదమా. సాక్ష్యమిచ్చుచు ప్రజలందరికీ యేసు వార్త తెలిపెదమా. యేసు కొరకు నిలిచెదమా, అపవాదిని గెలిచెదమా. యేసు కొరకు నిలిచెదమా, అపవాదిని గెలిచెదమా. పక్షిరాజు యవ్వనం వలె దినదినము శక్తి పొందెదం. పక్షిరాజు యవ్వనం వలె దినదినము శక్తి పొందెదం. ప్రతిరోజు నూతనమైన మేలులతో తృప్తి పొందెదం. ప్రతిరోజు నూతనమైన మేలులతో తృప్తి పొందెదం. యేసు కొరకు నిలిచెదమా, అపవాదిని గెలిచెదమా. 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 అంకిత, ఆమెనక్క అన్ని పెట్టుకుంటున్నావా? ఆమెనక్క పెట్టుకుంటున్నాను. టికెట్స్ పెట్టుకున్నావా? అన్ని పెట్టుకున్నాను. పాస్పోర్ట్ టికెట్స్ అన్ని మర్చిపోవద్దు. మళ్ళీ అక్కడికి వెళ్ళినాక అక్క నేను అది మర్చిపోయాను అనొద్దు నువ్వు. లేదు మీనక్క. ఓకే పదవి తొందరగా వెళ్తాము. ఓ హలో హలో హలో, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీ హడావిడి, మీ బ్యాగ్ అన్ని చూసి ఏదో ట్రిప్ వెళ్తున్నారు. అవునా, ఇజ్రాయెల్ వెళ్తున్నాము.
ఇజ్రాయెలా ఇప్పుడు ఈ టైంలో ఇజ్రాయెల్ ఎందుకు వినా? ఎందుకంటే మీరు చెప్పారు కదా ఫాలోయింగ్ గాడ్స్ పాత్ అని, అందుకని దేవుడు నడిచిన ప్రతి చోటు వదలకోకుండా ప్రతి చోటు వెళ్దామని మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము. నువ్వు కూడా వస్తావా అక్కడ నాతో పాటు? అయ్యో మీ ఇద్దరికి ఫాలోయింగ్ గాడ్స్ పార్ట్ అంటే ఇంకా అర్థమైందా? ఫాలోయింగ్ గాడ్స్ పార్ట్ అంటే యేసయ్య మరి భూమి మీద ఎలా నడుచుకున్నారు, తన జీవితాన్ని ఎలా కొనసాగించారు, మరి ఇతరులను ఎలా ప్రేమించారు, మరి ఇంకా వాళ్ళ ఎనిమీస్ ని ఎలా ఫర్గివ్ చేశారు, యేసయ్య జీవితం మొత్తం ఎలా లీడ్ చేశారు అన్నది ఫాలోయింగ్ గాడ్స్ పాత్. మనం కూడా యేసయ్య లాగానే ఈ భూమి మీద బతకాలని నేర్చుకోబోతున్నాం అన్నమాట. మరి మీరు ఇప్పుడు అదేంటో నేర్చుకోవాలనుకుంటున్నారా లేదా? అయితే మనం ఇప్పుడు ఫస్ట్ ఒక మెమరీ వర్స్ నేర్చేసుకొని మరి ఒక మంచి బైబిల్ లెసన్ యేసయ్య మార్గంలో ఎలా నడవాలో నేర్పించడానికి అంకుల్ ఇంకా అక్క వచ్చేస్తున్నారు. మరి దాంట్లోకి వెళ్ళిపోదామా పిల్లలు? హాయ్ పిల్లలు, బాగున్నారా? ఈ యొక్క 3 దినాలు కూడా చాలా అద్భుతంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా. నిజంగా 3 దినాలు చాలా సంతోషంగా జరిగినాయి. ఇప్పటిదాకానేమో ఎప్పుడు వస్తుందా VBS అని ఎదురు చూసాం. కానీ అప్పుడే 3 రోజులు గడిచిపోయి అప్పుడే 4వ దినంలోనికి వచ్చేసాం. నిజంగా ఈ 3 రోజులు ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు. 3 రోజులు కూడా చక్కటి కథలు, అలాగే చక్కటి విషయాల్ని మనం తెలుసుకున్నాం. కొన్ని క్రాఫ్ట్ వర్క్స్ నేర్చుకున్నాం. అలాగే కొన్ని మ్యాజిక్ షో, నిన్న నిజంగా మ్యాజిక్ షో కూడా చూసాం కదా మనం. ఈ రోజున కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు, అలాగే కొన్ని విషయాలను మనం నేర్చుకోబోతున్నాం. మరి ఈ దినాన కంఠస్థ వాక్యంలోనికి మనం వెళ్ళిపోదామా? ఈ దిన కంఠస్థ వాక్యాన్ని మనం నేర్చుకుందాం. అందరూ బైబిల్ ఉన్నాయి కదా మీ అందరి దగ్గర. బైబిల్ తెరిద్దాం ఒకసారి. మన అందరం కూడా మన బైబిల్ తెరిచి ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం. జెర్మియా చాప్టర్ 7:23 వర్స్. తీసారా పిల్లలు అందరూ బైబిల్? ఒకసారి నేను చదువుతున్నాను, నా వెనకాల మీరు చెప్పండి. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. మరొకసారి చదవనా? నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. పిల్లలు నిజమే కదా, బైబిల్ గ్రంథంలో ఈ మాట చాలా మంచి మాట. ఏమంటున్నారంటే మనమంట దేవుని మాట అంగీకరించి దేవుని యందు మనము దేవుని యందు భయభక్తులు నిలిచినట్లయితే ఆయన అంటున్నాడు మనము వెళ్ళే మార్గం అంతా కూడా క్షేమము కలుగునట్లు దేవుడు మనకి మంచి తెలివితేటలు మనకు అనుగ్రహిస్తాడంట. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను అని చెప్పి అంటున్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తాడంట మనకు క్షేమం కలిగినట్లు. మనకు క్షేమం కలిగినట్లు దేవుడు ఆజ్ఞాపించాలంటే ఏం చేయాలంటే ఆయన చెప్తున్నటువంటి మాట, ఆయన మాటల్ని మనము అంగీకరించాలి. ఈ 3 రోజులు కూడా నేర్చుకుంటూ ఉన్నారు కదా, దేవుని పని కొరకు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆ మాటలు నేర్చుకున్నటువంటి మాటల ప్రకారంగా మనం దేవుని సన్నిధిలో ఆ మాటలు మన హృదయంలో భద్రం చేసుకొని వాటి ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు ఏంటంటే మనం వెళ్ళే మార్గం అంతా కూడా క్షేమం కలిగినట్లుగా దేవుడు మనకి ఆజ్ఞాపిస్తాడంట. మళ్ళొకసారి చదవనా? నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. ఇర్మియా 7వ అధ్యాయము 23వ వచనం. పిల్లలు ఈ వాక్యాన్ని మీకు నేర్పించడానికి విజయవాడలో నుండి మన మధ్యలోనికి కొంతమంది అన్నలు వస్తున్నారు. వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మీకు ఈ కంఠస్థ వాక్యాన్ని నేర్పిస్తారు. నేర్చుకుంటారా? సిద్ధమేనా? మరి మీరు అన్నలు ఆహ్వానిద్దామా? మీరు అంగీకరించిన నేను మీకు దేవుడై ఉన్నాను,
మీరు నాకు ఎలా ఉన్నారు? నీకు క్షేమ కలుగునండి. నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాక్కు అందజేయాలని మీరు నడుచుకోండి. ఇర్మియా 7:23. నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడై ఉన్నాను. మీరు నాకు ఎలా ఉన్నారు? నీకు క్షేమ కలుగునండి. నేను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాక్కు అందజేయాలని మీరు నడుచుకోండి. ఇర్మియా 7:23. ఈ యొక్క ఆన్లైన్ VBS 4వ రోజు కార్యక్రమానికి మనం వచ్చేసాం. అదేవిధంగా బైబిల్ లెసన్ టైంలోకి వచ్చాము. ఇప్పటి వరకు మనం మంచి సాంగ్స్ నేర్చుకున్నాము, మంచి మెమరీ వర్డ్స్ నేర్చుకున్నాము. ఇప్పుడు మనం బైబిల్ లెసన్లోకి వెళ్దాం. అయితే దేవుడు మనకి ఆన్ ఏ మిషన్ ఫర్ గాడ్ అనే అంశం మీద గత 3 దినాలు మనకు మంచి విషయాలు నేర్పించారు. అంతేకాకుండా ఈ యొక్క 4వ రోజు కూడా మనం ఒక ప్రాముఖ్యమైన సంగతిని నేర్చుకోబోతున్నాం. పిల్లలు ఏంటి అని అంటే, ఈ 4వ రోజు దేవుడు మనకి ఏం నేర్పించాలని ఇష్టపడుతున్నాడంటే, పిల్లలు దేవుని పని చేయాలంటే, మనము దేవుని సేవ చేయాలంటే మనము మరొక ప్రాముఖ్యమైన సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే ఫాలో ఇన్ గాడ్స్ పాత్. దేవుని మార్గాలను మనము వెంబడించాలి. దేవుడు చెప్పాడు కదా, యేసుక్రీస్తు వారు నేనే మార్గము, సత్యము, జీవము. యేసుక్రీస్తు మనకి మాదిరి అయి ఉన్నాడు. పిల్లలు మనం ఎలా ఈ భూమి మీద జీవించాలో, ఎలా మనము బ్రతకాలో, దేవుని సేవ ఎలా చేయాలో యేసుక్రీస్తు మనకి ఒక మంచి మాదిరిగా ఉన్నారు. అంతేకాకుండా దేవుడు మనకి ఏదైతే బైబిల్ గ్రంథంలో మనకి వ్రాయించి ఇచ్చాడో ఆ మార్గాలన్నిటిని కూడా మనము వెంబడించాలి. అదే చెప్తున్నాడు కదా, ఫాలో ఇన్ గాడ్స్ పాత్. మనం ఈరోజు నేర్చుకున్న మెమరీ వర్డ్స్ కూడా అదే కదా. ఏంటి అంటే, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, పిల్లలు మనకి బైబిల్ గ్రంథంలో ఏ విషయాలైతే నేర్పించారో, బోధించారో వాటన్నిటి యందు మనము నడుచుకోవాలంట. అందుకోసం అని అంటున్నాను, నేను మీ దేవుడినై యుందును, మీరు నాకు ప్రజలై ఉంటారు. దేవుడు ఈ విషయాన్ని మనకి ఈరోజు బోధిస్తున్నాడు. పిల్లలు మనం దేవుని పని చేయాలి అని అంటే, ఈ భూమి మీద మనము బ్రతికి ఉన్నంత కాలం దేవుని సేవ చేయడానికి నేనేం చేయాలో తెలుసా? మనకి ఇష్టం వచ్చినట్టు, మనకేమి తెలిస్తే మనం ఎలా పడితే అలా కాదు. పిల్లలు దేవుని మార్గంలో మనము నడవాలి, ఆయన మార్గాలను మనము వెంబడించాలి. అయితే దేవుని మార్గాలను వెంబడించడం, ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేరుస్తూ ఆయన సేవ చేయటం అంటే ఏంటో ఈరోజు మనం ఒక మంచి విషయం ద్వారా నేర్చుకున్నాం. అర్థమవుతుందా? ఈరోజు ఒక మంచి లెసన్ మనము వినబోతున్నాం. మనమందరం కూడా ఆ లెసన్ ద్వారా ఇంకా దేవుని మార్గాలను మనము ఎలా వెంబడించి అనుసరించాలో అర్థం చేసుకున్నాం. అందరం కలిసి లెసన్ టైంలోకి వెళ్దామా పిల్లలు? ఓకే, వెరీ గుడ్. ఆన్లైన్ VBS 4వ రోజు కార్యక్రమానికి మనం వచ్చేసాం. అదేవిధంగా బైబిల్ లెసన్ టైంలోకి వచ్చాము. ఇప్పటి వరకు మనం మంచి సాంగ్స్ నేర్చుకున్నాము, మంచి మెమరీ వర్డ్స్ నేర్చుకున్నాము. ఇప్పుడు మనం బైబిల్ లెసన్లోకి వెళ్దాం. అయితే దేవుడు మనకి ఆన్ ఏ మిషన్ ఫర్ గాడ్ అనే అంశం మీద గత 3 దినాలు మనకు మంచి విషయాలు నేర్పించారు. అంతేకాకుండా ఈ యొక్క 4వ రోజు కూడా మనం ఒక ప్రాముఖ్యమైన సంగతిని నేర్చుకోబోతున్నాం. పిల్లలు ఏంటి అని అంటే, ఈ 4వ రోజు దేవుడు మనకి ఏం నేర్పించాలని ఇష్టపడుతున్నాడంటే, పిల్లలు దేవుని పని చేయాలంటే, మనము దేవుని సేవ చేయాలంటే మనము మరొక ప్రాముఖ్యమైన సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అదేంటంటే ఫాలో ఇన్ గాడ్స్ పాత్. దేవుని మార్గాలను మనము వెంబడించాలి. దేవుడు చెప్పాడు కదా, యేసుక్రీస్తు వారు నేనే మార్గము, సత్యము, జీవము. యేసుక్రీస్తు మనకి మాదిరి అయి ఉన్నాడు. పిల్లలు మనం ఎలా ఈ భూమి మీద జీవించాలో, ఎలా మనము బ్రతకాలో, దేవుని సేవ ఎలా చేయాలో యేసుక్రీస్తు మనకి ఒక మంచి మాదిరిగా ఉన్నారు. అంతేకాకుండా దేవుడు
మనకి ఏదైతే బైబిల్ గ్రంథంలో మనకి రాయించి ఇచ్చాడో ఆ మార్గాలన్నిటిని కూడా మనము వెంబడించాలి. అదే చెప్తున్నాడు కదా, ఫాలో ఇన్ గాడ్స్ పాత్. మనం ఈ రోజు నేర్చుకున్న మెమరీ వర్డ్స్ కూడా అదే కదా. ఏంటి అంటే, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం అంతటి యందు మీరు నడుచుకోండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే పిల్లలు, మనకి బైబిల్ గ్రంథంలో ఏ విషయాలైతే నేర్పించారో బోధించారో వాటన్నిటి యందు మనము నడుచుకోవాలంట. అందుకోసం అని అంటున్నాడు, నేను మీ దేవుడినై యుందును, మీరు నాకు ప్రజలై ఉంటారు. దేవుడు ఈ విషయాన్ని మనకి ఈరోజు బోధిస్తున్నాడు పిల్లలు. మనం దేవుని పని చేయాలి అని అంటే, ఈ భూమి మీద మనము బ్రతికి ఉన్నంత కాలం దేవుని సేవ చేయడానికి నేనేం చేయాలో తెలుసా? మనకి ఇష్టం వచ్చినట్టు మనకేం తెలిస్తే మనం ఎలా పడితే అలా కాదు పిల్లలు. దేవుని మార్గంలో మనము నడవాలి, ఆయన మార్గాలను మనము వెంబడించాలి. అయితే దేవుని మార్గాలను వెంబడించడం, ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేరుస్తూ ఆయన సేవ చేయటం అంటే ఏంటో ఈరోజు మనం ఒక మంచి విషయం ద్వారా నేర్చుకున్నాం. అర్థమవుతుందా? ఈరోజు ఒక మంచి లెసన్ మనము వినబోతున్నాం. మనమందరం కూడా ఆ లెసన్ ద్వారా ఇంకా దేవుని మార్గాలను మనము ఎలా వెంబడించి అనుసరించాలో అర్థం చేసుకున్నాం. అందరం కలిసి లెసన్ టైంలోకి వెళ్దామా పిల్లలు? ఓకే, వెరీ గుడ్. హాయ్ పిల్లలు, మనము ఈరోజు ఒక మంచి లెసన్ నేర్చుకున్నాం. ఎవ్వరు కూడా మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతినకుండా చూసుకోనండి. అందరూ కూడా ఇక్కడే చాలా జాగ్రత్తగా ఆసక్తిగా వినాలి. ఓకేనా? రైట్. అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను పిల్లలు. మీరు ఈ భూమి మీద చాలా కంట్రీస్ పేరు విని ఉంటారు కదా, అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, అలాగే మన ఇండియా, పాకిస్తాన్. ఓకే, నేను చెప్పిన దేశాల పేర్లలో ఒక దేశం పేరు మిస్ అయింది. అదేం దేశం అంటే పిల్లలు, లండన్. లండన్ పేరు ఎక్కడ విన్నారా? మీరు ఎక్కడెక్కడ న్యూస్ లో, పేపర్లో, బుక్స్ లో వింటుంటారు కదా. ఈరోజు చెప్పే లెసన్ లండన్ లో జరిగింది పిల్లలు. లండన్ లో ఈస్ట్ సైడ్ చాలా దూరంలో ఒక మారుమూల గ్రామంలో ఒక అబ్బాయి ఉండేవాడు పిల్లలు. అర్థమవుతుందా? అయితే ఆ అబ్బాయి ఒక పాడుపడిన బంగ్లాలో ఫస్ట్ ఫ్లోర్ లో ఒక చిన్న గది ఉంటే ఆ గదిలో ఉండేవాడు. అయితే ఆ గదిలో ఆ అబ్బాయి గత 2 years నుంచి ఉంటున్నాడు. అర్థమవుతుందా? అయితే చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయం పిల్లలు. అయితే 2 సంవత్సరాల నుంచి ఆ అబ్బాయి ఆ రూమ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఆ రూమ్ లో ఉండేవాడు. అయితే ఆ అబ్బాయి ఆ రూమ్ లో ఉన్నాడనే సంగతి ఎవరికి తెలియదు, బయట ఉన్న వాళ్ళందరికీ. అర్థమవుతుందా? ఎవరా అబ్బాయి గురించి పట్టించుకోవడం లేదు. అయితే ఆ అబ్బాయి పేరు ఏం పేరు అంటే టామ్. ఏం పేరు కథలో? టామ్. ఇక్కడ చూస్తున్నారు కదా. అయితే ఈ టామ్ కి చిన్నప్పటి నుంచే చాలా ఒక విచారకరమైన బాధ కలిగించే విషయం ఉంది. ఏంటి అంటే, టామ్ 2 కాళ్ళు పనిచేయలేదు. టామ్ కుంటివాడు. అర్థమవుతుందా? తాను కుంటివాడిగా పుట్టినందుకు ఎప్పుడు బాధపడతా ఉండేవాడు పిల్లలు. మనలాగా అందరిలాగా మంచిగా ఆడుకోలేడు, అందరిలో కలిసి తిరగలేడు, అంతేకాకుండా యాక్టివ్ గా ఉండి ఏమీ చేయలేడు. కాబట్టి తనకున్న సమస్యను బట్టి టామ్ ఎప్పుడు కూడా ఏం చేసేవాడంటే పిల్లలు, తను ప్రాబ్లం బట్టి ఎప్పుడు బాధపడతా ఉండేవాడు. అయితే టామ్ చాలా చిన్నప్పుడుగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు పిల్లలు. అర్థమవుతుందా? అయితే తనకి ఒక బంధువు ఉంది, ముసలామె. ఆ అవ్వ దగ్గరికి చేరాడు పిల్లలు టామ్. అర్థమవుతుందా? టామ్ తన బంధువైన ఒక ముసలామె దగ్గరికి వెళ్తే ఆ ముసలామె ఏం చేసిందంటే పిల్లలు, టామ్ ని తనతో ఉంచుకోవడానికి అయిష్టంగానే ఒప్పుకుంది. ఎందుకంటే టామ్ 2 కాళ్ళు పనిచేయవు కాబట్టి ఏం పని చేయలేడు, వీడి వల్ల నాకు ఏం యూజ్ లేదు అని, సర్లే వీడికి ఇంకా ఎవరు లేరు కదా నేనే దిక్కు అని టామ్ ని తనతో పాటు ఉంచుకోవడానికి అంత ఇష్టం లేకపోయినా ఎలా ఓర్చుకొని తనతో పాటే ఉంచుకుంటుంది పిల్లలు. అయితే టామ్ 2 కాళ్ళు పనిచేయవు, టామ్ కి ఎవరు లేరు కాబట్టి ఈ ముసలామ టామ్ లైఫ్ మంచిగా ఉండటానికి ఏం ప్రయత్నం చేయలేదు పిల్లలు. అసలు టామ్ ని పట్టించుకోవడమే లేదు. వీలైతే అప్పుడప్పుడు కొంత ఫుడ్ పెడతా ఉంటే టామ్ తినేవాడు, అలానే ఉండేవాడు. పాపం టామ్ తన ఇంట్లో ఉంచుకుంటున్నందుకు ఆ ముసలామని
భరించేవాడు పిల్లలు. అంతేకాకుండా టామ్ విషయంలో ఈ ముసలవ్వ ఎప్పుడు కూడా క్రూరంగా క్రూషియల్గా ప్రవర్తించేది, కొట్టేది, తిట్టేది, అనగాని మాటలు అంటా ఉండేది పిల్లలు. అర్థమవుతుందా? టామ్ ఎప్పుడు కూడా చాలా బాధపడతా ఉండేవాడు. అయితే చాలా కాలం తర్వాత టామ్ ఆరోగ్యం ఇంకా చాలా పాడైపోయింది పిల్లలు. ఏంటో తెలుసా? టామ్ ఇంకా తన ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. టామ్ ఎంతగా బాధపడుతున్నాడంటే పాపం లేచి నడవలేడు, ఇంకా యాక్టివ్ గా ఉండలేకపోతున్నాడు. అయితే టామ్ని ఒక రూమ్ లో పెట్టడానికి ఈ ముసలామె ఒప్పుకొని పైన తన గదిలో ఉంచడానికి ఆ టామ్ ని ఏర్పాటు చేసింది పిల్లలు. ఇక టామ్ ఆ రూమ్ లో, ఆ బిల్డింగ్ పైన ఉన్న రూమ్ లో, ఫస్ట్ రూమ్ లో ఇక అక్కడనే ఉంటా ఉన్నాడు పిల్లలు. ఇక ఎవరితో కలిసేవాడు కాదు, ఎవరితో మాట్లాడేవాడు కాదు. అసలు టామ్ దగ్గరికి వచ్చి పలకరించే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. అయితే ఆ రూమ్ లోకి వెళ్ళి టామ్ ఒక్కడే ఉంటా ఉండేవాడు పిల్లలు. ఒక్కడే ఉండాలంటే బోర్ పడుతుంది కదా, ఎవరు ఫ్రెండ్స్ లేకుండా, ఎవరు మాట్లాడకుండా, అతన్ని ఎవరు పట్టించుకో. మీరైతే ఉంటారు పిల్లలు, ఉంటారు కదా. అయితే టామ్ పరిస్థితి కూడా అలాగనే అయింది పిల్లలు. అర్థమవుతుందా? టామ్ ఒక్కడే రూమ్ లో ఉంటా ఉంటే టామ్ కి ఒక ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? టామ్ వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నప్పుడు పిల్లలు టామ్ అప్పుడప్పుడు సండే స్కూల్కి వెళ్ళేవాడు, చర్చ్కి వెళ్ళేవాడు. అక్కడ దేవుని గురించిన విషయాలు మీరు ఎలాగైతే నేర్చుకుంటున్నారో అలాగనే టామ్ కూడా నేర్చుకున్నాడు పిల్లలు ఆ టైంలో. అయితే టామ్కి ఆలోచన వచ్చింది, అవును కదా, దేవుడు ఉన్నాడు కదా, నిజమే కదా, దేవుడు నన్ను కూడా ప్రేమిస్తున్నాడని మా సండే స్కూల్ టీచర్ చెప్పింది. నేనెందుకు ఇలా బాధపడుతున్నాను, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నాను, కానీ మా సండే స్కూల్ టీచర్ చెప్పింది కాబట్టి దేవుడు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడేమో అని ఆలోచించింది. అంతేకాకుండా అవును నిజమే, దేవుని గురించి నేను నేర్చుకోవాలి అని అంటే ఇప్పుడు చర్చికి పోలే, నేను అందరిలాగా నన్ను చర్చికి తీసుకువెళ్ళేవాళ్ళు ఎవరు లేరు, నా దగ్గర ఒక మంచి బైబిల్ ఉంటే బాగుండును, బైబిల్ ఉంటే నేను ఆ బైబిల్లో ఉన్న విషయాలన్నీ తెలుసుకొని నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, నిజంగా దేవుడికి నేనంటే ఇష్టమేనా, నిజంగా దేవుడు హృదయంలో నేను ఉన్నానా, ఈ విషయాలన్నీ నేను తెలుసుకోవచ్చు అని మనసులో అనుకుంటున్నాడు పిల్లలు. మీకు కూడా ఎప్పుడైనా నేనంటే ఆలోచన వచ్చిందా? నిజంగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడో లేదో, నిజంగా దేవుడికి నేనంటే ఇష్టమో లేదో అనే బాధ ఎప్పుడైనా మీకు కలిగిందా? ఎప్పుడు కూడా బాధపడకండి పిల్లలు. ఎందుకంటే దేవుడికి నీవు నేను మనమందరం అంటే చాలా ఇష్టం. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. బైబిల్ చెప్తుంది కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకము అంటే మనమందరినీ కూడా ఆయన చాలా శ్రద్ధగా ప్రేమిస్తున్నాడు. ఆయనకి నీవు నేను, ఎస్పెషల్లీ మనలాంటి చిన్నపిల్లలంటే దేవుడు చాలా స్పెషల్ పిల్లలు. చిన్నపిల్లలందరూ మీలాంటి చిన్నపిల్లలందరూ అందరు ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? గద్దిస్తారు, కసిరించుకుంటారు, దగ్గర రాబోకు వాళ్ళు చేస్తారంట కదా. కానీ జీసస్ అలా చేయడు పిల్లలు. జీసస్ మనలాంటి చిన్నపిల్లల్ని చాలా హత్తుకుంటాడు. ఆయన మనల్ని చాలా దగ్గరగా తీసుకుంటాడు. మనమందరం కూడా యేసయ్య దగ్గర రావడానికి ఇష్టపడాలి. అయితే టామ్ ఆలోచన వచ్చింది, నాకు ఒక బైబిల్ ఉంటే బాగుండును, బైబిల్ చదువుకుంటే బైబిల్లో ఇంకా చాలా విషయాలు నేర్చుకోవచ్చు నేను అని అనుకుంటా ఉన్నాడు పిల్లలు. కానీ టామ్ దగ్గర బైబిల్ ఉందా? లేదు. మీ దగ్గర కదా బైబిల్, మీ దగ్గర చాలా మందికి మీకు కావాల్సిన బైబిల్స్ అని ఒక్కొక్కటి 2-3 పెద్ద బైబిల్ ఉంటుంది, చిన్న బైబిల్ ఉంటుంది, పాకెట్ బైబిల్ ఉంటుంది, రకరకాల డిజైన్ బైబిల్స్ ఉంటాయి, మీ మ్యాచింగ్ బైబిల్స్ ఉంటాయి కదా. పాపం అన్ని బైబిల్స్ ఉన్నా మనము ఒక్కొక్కసారి బైబిల్ చదవం పిల్లలు, బైబిల్ని పట్టించుకోం. కానీ బైబిల్ లేదు టామ్కి ఇప్పుడు, కానీ టామ్ బైబిల్ చదవడానికి ఇష్టపడుతున్నాడు పిల్లలు. మనకు ఒక సంగతి జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటి అని అంటే మనము బైబిల్ని చదువుతా ఉంటే ఏమవుతుంది అంటే దేవుడు మనతో మాట్లాడతాడు పిల్లలు. మీరు ఎప్పుడు కూడా బైబిల్ని చదువుతా ఉంటే దేవుడు తన హృదయంలో ఏదైతే ఉందో మనతో పంచుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. అర్థమవుతుందా? అయితే ఎలాగబ్బా అని ఆ ముసలమ్మని అడిగాడు పిల్లలు. అవ్వ ఉంది కదా, అవ్వని అడిగాడు, అవ్వ నాకు ఒక బైబిల్ కావాలి తెచ్చి ఇవ్వనంటే అవ్వ నీకెందుకురా బైబిల్ కుంటాడా అని టామ్ని ఆ ముసలవ్వ హేళన చేసింది పిల్లలు. చాలా బాధ పెట్టింది. ఎందుకంటే బైబిల్లో ఏముందో ఆ ముసలవ్వకు తెలియదు కాబట్టి ఆమె అలా ఆమె పిల్లలు అనుకుంది, వీడికి ఎందుకు
బైబిల్ అనవసరంగా అని ఆ ముసలి అవ్వ టామ్ అడిగిన విషయాన్ని పట్టించుకోవాలి. అర్థమవుతుందా పిల్లలు? కానీ టామ్ మనసులో ఒక గొప్ప కోరిక ఉంది. ఏంటి అంటే నాకు ఒక బైబిల్ కావాలి, నాకు ఒక బైబిల్ కావాలి, నేను బైబిల్ని సంపాదించుకోవాలి అని ఎంతో ఆశపడుతున్నాడు పిల్లలు. అర్థమవుతుందా? కానీ తనకు బైబిల్ తీసుకొచ్చి ఇచ్చేవాడు ఎవరు లేరు. కాబట్టి పిల్లలు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎక్కడున్న బైబిల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడైతే మనకు బైబిల్స్ ఉన్నాయి, కానీ రానున్న రోజులలో బైబిల్స్ దొరకవు. మీకు తెలుసో తెలియదు. ఇంకా మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ బైబిల్ లేకపోతే వాళ్ళకి మీ దగ్గర 2-3 బైబిల్స్ ఉంటే వాళ్ళకి ఒకటి ఇవ్వండి, దాచుకోమని, చదువుకోమని చెప్పాలి. అర్థమవుతుందా పిల్లలు? అయితే టామ్కి బైబిల్ కావాలనే ఒక గొప్ప కోరిక అలాగనే మిగిలిపోయింది. అలాగనే ఆలోచన చేస్తా ఉన్నాడు పిల్లలు. ఒక రోజున ఏం జరిగిందంటే టామ్ రూమ్ లోనికి ఒక అబ్బాయి అని మెట్ల మీద ఎక్కుంటూ వచ్చాడు పిల్లలు. వచ్చి టామ్ కూర్చున్న బెడ్ మీద కూర్చొని టామ్ ని మందలిస్తున్నాడు. టామ్ కొన్న ఒకే ఒక్క ఫ్రెండ్ భూమి మీద, అబ్బాయి పేరు జాక్లీ. ఏం పేరు పిల్లలు? జాక్లీ. జాక్లీ వచ్చి టామ్ బెడ్ మీద కూర్చొని చెమట తూర్చుకుంటూ, హే టామ్, నీకు ఒక విషయం తెలుసా? నేను ఈ ఊరు, ఈ దేశం విడిచిపెట్టి వేరే దేశం వెళ్ళిపోతున్నా. మా ఫ్యామిలీ, మా డాడీ, మమ్మీ, మేమందరం లాస్ట్ సారి నేను నిన్ను చూసిపోదామని వచ్చాను. ఇక నేను నీ దగ్గరకు రానేమో. నీవు నా ఫ్రెండ్ కాబట్టి నేను నీకు ఒకసారి కనిపించి బాయ్ చెప్పి వెళ్దామని వచ్చాను. అంతేకాకుండా నేను నీ కోసము కష్టపడి, చాలా రోజుల నుంచి కష్టపడి ఒక నాణ్యం సంపాదించాను, ఒక కాయిన్ ని నేను నీ కోసము తీసుకొచ్చాను అని ఒక పార్సిల్ పేపర్ ఇప్పే పేరులో ఒక కాయిన్ తీసి టామ్ కి ఇస్తున్నాడు. హే టామ్, ఈ కాయిన్ ని నువ్వు ఏదైనా ప్రాముఖ్యమైన వస్తువు కొనడానికి మాత్రమే యూజ్ చేయి, అనవసరంగా నువ్వు దీన్ని యూజ్ చేయబాకు. అప్పుడప్పుడు పిల్లలు టామ్ మంచిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న పనులు చేసుకుంటూ కొంత డబ్బు సంపాదించుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం పని చేయట్లేదు కాబట్టి టామ్ దగ్గర పైసలు లేవు. అయితే ఈ నాణ్యాన్ని జాక్లీ ఇస్తూ జాక్లీ టామ్ తో అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ప్రాముఖ్యమైన వస్తువు కొనడానికి మాత్రమే నీవు ఈ నాణ్యాన్ని యూజ్ చేయాలంటే టామ్ జాక్లీతో అంటున్నాడు, ఓ జాక్లీ, నువ్వెంత మంచివాడవు తెలుసా, కరెక్ట్ టైంకి వచ్చావు. ఏంటి టామ్? ఏ జాక్లీ, నాకు ఇప్పుడు అత్యంత అవసరమైనది ఏంటో తెలుసా? బైబిల్ కావాలి. నాకు ఒక బైబిల్ కావాలి ఇప్పుడు అర్జెంట్ గా. మనం చిన్నప్పుడు నీవు నేను చర్చికి వెళ్ళేవాళ్ళం కదా సండే స్కూల్ కి. సండే స్కూల్ వాళ్ళు దేవుని గురించి, యేసుక్రీస్తు ప్రేమ గురించి చెప్తా ఉండేవారు కదా మన టీచర్స్. అవి నిజంగా ఉన్నాయో లేవో, నిజంగా నేనంటే దేవునికి ఇష్టమో లేదో, దేవునికి నేను బిడ్డగా ఉన్నానా లేదా తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి. కాబట్టి నాకు ఒక బైబిల్ తీసుకురావా ఆ కాయిన్ తో, ఆ నాణ్యంతో అంటే జాక్లీకి కోపం వచ్చింది. ఏంట్రా, ఇంతకాలం నేను కష్టపడి సంపాదించి తీసుకొస్తే దీన్ని బైబిల్ కావాలంటావా నువ్వు అని కోపడుతున్నాడు పిల్లలు. కోపడుతుంటే టామ్, ఏ జాక్లీ ప్లీజ్ కోపడవకి, నువ్వు ఎలాగో ఊరెళ్ళిపోతున్నావు కదా, మళ్ళా రానంటున్నావు కదా, ఈ బైబిల్ తీసుకొచ్చి నాకు ఇస్తే అదే నువ్వు నాకు ఇచ్చే అత్యంత ప్రాముఖ్యమైన గిఫ్ట్. నేను రోజు బైబిల్ చదువుకుంటూ దేవుడితో స్నేహం చేస్తాను. జాక్లీ ప్లీజ్ నా కోసం ఒక బైబిల్ తీసుకురావా, ప్లీజ్ ప్లీజ్ అని జాక్లీతో టామ్ అంటున్నాడు. పిల్లలు చూసారా, బైబిల్ ప్రాముఖ్యత జాక్లీకి తెలియదు కానీ టామ్కి తెలుసు. పిల్లలు మీరు ఎప్పుడన్నా బైబిల్ కోసం అంత ఆరాటపడ్డారా? బైబిల్ జీవ గ్రంథం పిల్లలు. బైబిల్ చదివితే దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. నీకేదైనా బాధ కలిగినా, నీకేదైనా ఇబ్బంది కలిగినా, నీకేదైనా కష్టం వచ్చినా బైబిల్ చదివినప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా పిల్లలు? దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడి మనకి ఆన్సర్ చెప్తాడు. అర్థమవుతుందా? ఇక వెంటనే జాక్లీ అంటున్నాడు, ఏ టామ్, బైబిల్ ఎక్కడ దొరుకుతుందో ఏంటో నాకు తెలియదు కానీ సరే నేను ఒక బైబిల్ తీసుకొస్తాలే అని చెప్తే, హే జాక్లీ, ఈ రోజు సాయంత్రం వరకే నాకు తీసుకురానంటే సరే అని వెళ్ళిపోయి పిల్లలు ఎలాగో అలాగో కష్టపడి జాక్లీ ఏం చేశాడో తెలుసా పిల్లలు? ఒక మంచి బైబిల్ ని సంపాదించి తీసుకొచ్చాడు పిల్లలు టామ్కి. టామ్కి ఇస్తే టామ్ బైబిల్ తీసుకున్నాడు పిల్లలు. తీసుకొని చాలా సంతోషపడ్డాడు. అంతేకాకుండా జాక్లీ థ్యాంక్ యూ అని
జాక్లీ థ్యాంక్స్ చెప్పాడు పిల్లలు. ఇక తర్వాత జాక్లీ మరలా టామ్ కలవలేదు, కానీ పిల్లలు జాక్లీ టామ్కి ఇచ్చిన ఈ బైబిల్ కానీ ఆ నాణ్యం కానీ వృధాగా పోలేదు పిల్లలు. గొప్ప అద్భుతం తన వలన జరిగింది. ఇక వెంటనే టామ్ ఏం చేశాడో తెలుసా పిల్లలు, బైబిల్ తీసుకొని ప్రతిరోజు బైబిల్ చదువుతా ఉన్నాడు పిల్లలు. బైబిల్ చదువుతా ఉన్నాడు. బైబిల్ చదువుతా ఉంటే బైబిల్లో నుంచి దేవుడు టామ్తో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా? పడుకున్నా లేచిన చిన్న చిన్న పనులు చేసుకున్నట్టు ఏం చేస్తున్నా కూడా పిల్లలు టామ్తో దేవుని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు పిల్లలు. మాట్లాడుతూ ఉంటే టామ్కి అర్థమైంది, నిజమే దేవుని దృష్టిలో నేను చాలా విలువైన వాడిని, దేవుడు నన్ను ప్రేమించాడు, దేవునికి నేనంటే చాలా ప్రత్యేకత. అంతేకాకుండా దేవుడు నన్ను కూడా ప్రేమించి నా కోసం కూడా సిలువలో మరణించాడు. యేసుక్రీస్తు నా కోసం కూడా రక్తం కార్చాడు. నేను పాపిని, నేను పాపంలో పుట్టాను, నా పాపం పోవాలంటే యేసయ్యని నేను నా రక్షకుడిని అంగీకరించాలి అని టామ్ తెలుసుకున్నాడు. పిల్లలు, మీరు ఎప్పుడైనా బైబిల్ చదువుతా ఉంటే మీకు ఇటువంటి అనుభవం ఎప్పుడైనా కలిగిందా పిల్లలు? మీరు ఎప్పుడైనా బైబిల్ చదివితే బైబిల్ చదివేటప్పుడు యేసయ్య నాతో మాట్లాడు, ఈ రోజు నాకు ఏం నేర్పించాలనుకుంటున్నావో నాకు తెలియచేయని ప్రార్థన చేసుకొని బైబిల్ చదవాలి పిల్లలు. గుట్టికి నేను బైబిల్ చదవమంటే ఓపెన్ చేసి దేవుడు లోకం ఎంతో ప్రేమించను యోహాను 3:16 బాయ్ మమ్మీ నేను వెళ్ళొస్తా అని కాదు పిల్లలు. మంచిగా శ్రద్ధగా ఆసక్తితో బైబిల్ చదవాలి. టామ్ అలా ఒక నెల రోజులు చదివాడు పిల్లలు. మీకు ఒక విషయం తెలుసా, టామ్ నెల రోజులు బైబిల్ చదివితే మేము 20 సంవత్సరాల నుంచి బైబిల్ చదివామని చెప్పుకున్న వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు పిల్లలు. అంతేకాకుండా దేవుడు టామ్కి ఒక ప్రాముఖ్యమైన పరిశుద్ధాత్మ శక్తినిచ్చి బైబిల్లో ఉన్న సంగతులన్నీ కూడా బోధించాడు పిల్లలు. బోధిస్తే టామ్కి ఒక ప్రాముఖ్యమైన సంగతి తెలియజేశాడు దేవుడు. ఏంటో తెలుసా, ఈ విషయం దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు అన్న సంగతి చాలా మందికి ఇంకా తెలియదు. వాళ్ళకి చెప్పాలి. యేసుక్రీస్తు గురించి ఇంకా చాలా మందికి తెలియదు. దేవుని పని చేయాలి. దేవుని మార్గంలో కాకుండా ఈ లోకానుసారమైన మార్గంలో నడిచే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి దేవుని గురించి చెప్పాలి నేను అని టామ్కి అర్థమైంది. దేవుని పని చేయడం దేవుని చిత్తం అని టామ్కి అర్థమైంది పిల్లలు. బైబిల్ చదువుతా ఉంటే ఎమ్మటినే మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను ఎలాగైనా దేవుని సేవ చేయాలి, నేను ఎలాగైనా దేవుని సేవ చేయాలి అని మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు పిల్లలు. అర్థమవుతుందా పిల్లలు? అలా నిర్ణయం తీసుకొని తన కిటికీ నుంచి కిందకు చూస్తే పిల్లలు జనం అందరూ కూడా రోడ్డు మీద పోతున్నారు, నడుస్తున్నారు, పోతున్నారు, వస్తున్నారు, పోతున్నారు. వీళ్ళందరికీ యేసుక్రీస్తు గురించి తెలియదు. మీకు ఎప్పుడన్నా అర్థమైందా? మీరు స్కూల్లో బస్సులో వెళ్తా ఉంటే వస్తా ఉంటే మార్కెట్కి వెళ్ళినా షాపింగ్కి వెళ్ళినా ఊరికి వెళ్ళినా మిగతా వాళ్ళందరిని చూస్తే వీళ్ళందరికీ ఎవ్వరికి కూడా యేసుక్రీస్తు గురించి తెలియదు. యేసయ్య వీళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు, యేసుక్రీస్తు వీళ్ళ కొరకు కూడా చనిపోయాడు అనే సంగతి మీకు ఎప్పుడన్నా ఆలోచన చేస్తారా పిల్లలు? టామ్ ఆలోచన చేస్తున్నాడు పిల్లలు. ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నాడు. మనలో టామ్ 2 కాళ్ళతో నడిచిపోయి అందరికి యేసుక్రీస్తు గురించి చెప్పడానికి అవకాశం ఉందా? అదే బాధపడుతున్నాడు. ఏం బాధపడుతున్నాడో తెలుసా? నేను ఎలా యేసుక్రీస్తు గురించి వీళ్ళందరికీ చెప్పాలి, ఎలా చెప్పాలబ్బా అని ఆలోచన చేస్తుంటే పిల్లలు దేవుడు టామ్కి ఒక మంచి ఆలోచన ఇచ్చాడు పిల్లలు. మనం దేవుని వాక్యం చదువుతూ దేవుని బిడ్డలుగా జీవిస్తా ఉంటే దేవుడు మనకు మంచి జ్ఞానం ఇస్తాడు, మంచి ఆలోచనలు ఇస్తాడు పిల్లలు. దేవుడు మనల్ని ఆయన సేవ కోసము ఉపయోగించుకుంటాడు. ఇక వెంటనే టామ్ ఏం చేశాడు తెలుసా? కష్టపడి కొన్ని పేపర్లు, వైట్ పేపర్స్, పెన్సిల్స్ సంపాదించుకున్నాడు పిల్లలు. అర్థమవుతుందా? వైట్ పేపర్లు, పెన్సిల్ సంపాదించుకొని బైబిల్ ఓపెన్ చేసి బైబిల్లో ఉన్న వాక్యాలు కొన్ని ఒక్కొక్క పేపర్ మీద రాసి ఆ పేపర్ని ఫోల్డ్ చేసి కిటికీలో నుంచి వేస్తున్నాడు పిల్లలు. బైబిల్లో ఉన్న వాక్యాలన్నిటిని కూడా రాస్తున్నాడు. యేసుక్రీస్తు అందరికి ప్రభు, దేవుడు లోకము ఎంతో ప్రేమించను, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయను, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు, యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగు. ఈ వాక్యాలన్నీ కూడా పేపర్ల మీద రాసి పిల్లలు వాటిని మంచిగా ఫోల్డ్ చేసి కిటికీలో నుంచి విసిరేస్తున్నాడు.
టామ్ ఎందుకు చేస్తున్నాడు తెలుసా? ఆ పేపరు రోడ్డు మీద పోతున్న వారికి వస్తున్న వారికి ఒక్కడికైనా దొరుకుతుంది, వాళ్ళు ఓపెన్ చేసి చదువుతారు, దేవుని వాక్యం వాళ్ళని మారుస్తుంది అన్న ఉద్దేశం పిల్లలు. చూసారా పిల్లలు, టామ్కి ఎంత మంచి ఆలోచన వచ్చింది కదా. టామ్ ఆ పని చేయడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే మనలాగా ఆయన రూమ్ లో నుంచి కిందకి దిగి రాలేడు, నడుచుకుంటూ పోలేడు, సెంటర్లో చర్చెస్లలో ఊరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పలేడు. కాబట్టి తన ఉన్న స్థానంలోనే తనకు చేతనైన పని చేయడానికి దేవుడు అతన్ని వాడుకుంటున్నాడు. పిల్లలు, మీకు ఒక విషయం తెలుసా పిల్లలు, టామ్ ని దేవుడు అలా వాడుకుంటున్నాడంటే పిల్లలు, మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు కదా. నిన్ను నన్ను కూడా దేవుని పని చేయడానికి దేవుడు మనల్ని వాడుకుంటాడు. మీరు కూడా దేవుని సేవ చేయొచ్చు పిల్లలు. ఇక ప్రతిరోజు టామ్ అదే పని పిల్లలు, అదే పని వాక్యాలు రాయడం, పేపర్లో రాయడం, పేపర్ ఫోల్డ్ చేసి విసిరేయడం. అందులో టామ్ తెలియదు ఎంతమందికి దొరుకుతున్నాయో, ఎవరైనా చదువుతున్నారా లేదా, ఎవరికైనా ఆ వాక్యాలు దొరుకుతున్నాయా లేదా అనే విషయం టామ్ తెలియదు. కానీ టామ్ చేస్తున్న పని తాను చేస్తానే ఉన్నాడు. పిల్లలు, మీరు కూడా దేవుణ్ణి అడగాలి, యేసయ్యా నేను కూడా నీ మార్గంలో నడవటానికి నాకు అవకాశం ఇవ్వు, నేను కూడా నీ సేవ చేస్తాను, నేను కూడా నీ పని ఈ భూమి మీద చేస్తాను అని దేవుణ్ణి మనము అడగాలి పిల్లలు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళా టామ్ రూమ్ లోకి ఎవరో వస్తున్నారు. మళ్ళీ సౌండ్ చేసుకుంటూ వస్తారు. టామ్, ఎవరబ్బా, నా రూమ్ లోకి వచ్చేవాళ్ళు ఎవరు లేరే, ఎవరో వస్తున్నారు. తలుపు తీసుకొని, హలో, కిటికీల నుంచి పేపర్లు వేస్తుంది నువ్వేనా అని ఒక పెద్ద ఆయన వచ్చారు. పిల్లలు వచ్చి టామ్ దగ్గర ఉన్న మంచం దగ్గర ఉన్న స్టూల్ మీద కూర్చున్నాడు. ఇక టామ్ అంటే, అవును అంకుల్, నేనే. ఎవరికైనా ఒక్కటైనా దొరికిందా? కొంతమంది దాన్ని చదివారా? ఒక్క వాక్యమైన వాళ్ళకి దొరికిందా? ఒక పేపర్ అన్న తీసుకున్నారా అని అంటే ఈ అంకుల్ అంటున్నాడు, ఒకటేంటి బాబు, నాకు చాలా దొరికాయి. అందులో నేను ఒక వాక్యాన్ని తీసి చదివి ఇలా చేస్తుంది ఎవరు అని తెలుసుకొని నీకు నేను థ్యాంక్స్ చెప్దామని వచ్చాను అని అంటే టామ్ అంటున్నాడు, అంకుల్ నేనేం చేయట్లా, మొత్తం సమస్తం చేస్తుంది దేవుడే, నేను రాస్తున్నాను మాత్రమే అని అంటే టామ్ తో ఈ అంకుల్ అంటున్నాడు, బాబు, నువ్వు చేస్తున్న పని చాలా గొప్ప పని, చాలా విలువైన పని, దేవుడు నీ ద్వారా గొప్ప పని చేయిస్తున్నాడు అని అంటే అంకుల్ అంటుంటే టామ్ అంటున్నాడు, టామ్, అంకుల్, నా వల్ల ఏమీ కాదు, సమస్తం దేవుడే, నేను కేవలం రాస్తున్నాను, దేవుడు మాత్రమే చేస్తున్నాడు. అంకుల్, మీకు ఒక వాక్యం దొరికిందని అంటే, అవును బాబు, నేను ఒక ప్రాముఖ్యమైన పని మీద ఈ పట్టణానికి వచ్చాను. వచ్చి నేను సాయంత్రం ఇలా నడుచుకుంటూ పోతా ఉంటే నా నెత్తి మీద ఒక కాగితం పడ్డది. ఏంటా అని తీసి చూస్తే అందులో పౌలున్నంత వరకు మనము దేవుని పని చేయవలెను, రాత్రి అవుతున్నది, అప్పుడు ఎవరినో దేవుని పని చేయరు అని రాసింది. ఏంటబ్బా అని ఆ వాక్యం చదివితే ఆ వాక్యంలో నుంచి దేవుడు నాతో మాట్లాడాడు అని అంటే టామ్ అంటున్నాడు, అవును, దేవుని వాక్యము జీవము గలది, దేవుని వాక్యము సమస్తము చేయగలదు అని చెప్పాడు పిల్లలు. చెప్తే ఇటువంటి నక్కులు అంటున్నాడు, హలో బాబు, నాకు ఒక కొడుకున్నాడు, ఆ బాబు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నేను నిన్న పట్టణానికి వచ్చేటప్పుడు వాడు నాతో అంటున్నాడు, డాడీ, నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నాను, నేను చనిపోయి దేవుని దగ్గరికి ఒక్కడనే వెళ్ళటం నాకు ఇష్టం లేదు, నేను దేవుని పని చేయాలని అని అంటే ఆ మాటలు విని నేను వచ్చాను. ఎప్పుడైతే ఈ మాటలు నాకు ఆ కాగితం దొరికిందో వెంటనే ఈ పని ఎవరు చేస్తున్నారు ఏంటి అని కనుక్కొని నేను దగ్గరకు వచ్చాను. బాబు టామ్, నువ్వు చేస్తున్న పనిని బట్టి నువ్వు చాలా సంతోషపడుతున్నావు అంటే టామ్ అంటున్నాడు, నేను ఏం చేయట్లేదు, దేవుడు మీకు కూడా ఇంతకంటే మంచి అవకాశాలు ఇచ్చుంటాడు కదా అని అంటే అంకుల్ అంటున్నాడు, అవును టామ్, దేవుడు నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, కానీ నేను ఆ అవకాశాన్ని ఎన్నో వదిలిపెట్టాను, వాటిని విడిచిపెట్టాను, కానీ ఇక నుంచి నేను అలా చేయను, నిన్ను చూసి నేను చాలా గొప్పగా ఆశ్చర్యపోయాను, ఇక నుంచి నేను దేవుని సేవ చేస్తాను, అది నేను నీతోనే మొదలు పెడతాను అంటే టామ్ అంటున్నాడు, నాతోనా ఏం చేస్తారు అంకుల్ అని అంటే, టామ్, నీకు ఒక విషయం తెలుసా, నీలాంటి అబ్బాయిల కోసము ఒక హాస్టల్ ఉంది మా ఊర్లో,
హ్యాండిక్యాప్డ్ పిల్లలకి ఉండటానికి ఒక హాస్టల్ ఉంది. నేను నిన్ను అక్కడ తీసుకువెళ్ళి జాయిన్ చేస్తాను, నువ్వు అక్కడనే ఉండొచ్చు, నీకు కావలసినంత ఫుడ్ దొరుకుతుంది, నీతో ఫ్రెండ్స్ ఉంటారు, అక్కడ మంచిగా చెట్లు ఉంటాయి, పక్షులు ఉంటాయి, నీ లైఫ్ మంచిగా ఉంటది, జాగ్రత్తగా హ్యాపీగా ఉండొచ్చు అని అంటే టామ్ అంటున్నాడు, ఓ అంకుల్, అటువంటి ప్లేస్ గురించి నేను ఇంతకు ముందే విన్నాను, కానీ నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. యేసుక్రీస్తు నా కోసం ఎంతో కష్టపడ్డాడు, ఎంతో శ్రమ పడ్డాడు కదా, నేను కూడా ఎంతో ఒకంత కష్టపడి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. నేను ఎక్కువ కాలం బ్రతకలేనప్పుడు, నేను ఎక్కువ కాలం బ్రతకటం నాకు చేత కాదు, నేను బ్రతుకున్నంత కాలము ఈ పని చేస్తాను, ఈ పని చేసి నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అని టామ్ అంటా ఉంటే అంకుల్ చాలా ఆశ్చర్యం వేసింది. పిల్లలు చూసారా, పిల్లలు టామ్ కి ప్రతిరోజు రోజు రోజుకి తన ఆరోగ్యం చాలా క్షీణించిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది, కానీ టామ్ తన పనిని మాత్రం నమ్మకంగా చేస్తున్నాడు. పిల్లలు, నీవు కూడా దేవుని పని చేయడానికి ఇష్టపడితే నిన్ను దేవుడు వాడుకుంటాడు. పిల్లలు, నువ్వు స్కూల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఇంక ఎక్కడ ఉన్నా కూడా దేవుడు నీతో గొప్ప పని చేయించుకుంటాడు. నీవేం చేయాలి తెలుసా? ఈ రోజు మనం వాక్యం నేర్చుకున్నాం కదా, దేవునికి విధేయత చూపించాలి, ఆయన మార్గంలో మనము నడవాలి. ఆయన మార్గంలో మనం నడిస్తే పిల్లలు మనకు క్షేమం కలుగుతుంది, అంతేకాకుండా మనము దేవుని బిడ్డలుగా జీవిస్తాం. అలాగే అంకుల్ ఏమన్నాడు, సరే బాబు నువ్వు ఇక్కడనే ఉండు, కానీ నువ్వు బ్రతికి ఉన్నంత కాలం నీకు కావాల్సిన పేపర్లు, పెన్సిల్స్, పెన్నులు, ఫుడ్ నేను ఒక స్త్రీ ద్వారా పంపుతాను, నువ్వు చేసే పని జాగ్రత్తగా చేయని చెప్పినట్టు. ఇక వెంటనే అంకుల్ తన ఇంటికి వెళ్ళాడు. పిల్లలు, తన ఇంటికి వెళ్ళి తన ఇల్లు ఉంటుంది కదా, తన ఇల్లుని చర్చిగా చేశాడు. పిల్లలు, చర్చిగా చేసి తన ఊర్లో ఉన్న వాళ్ళందరికీ యేసుక్రీస్తు గురించి చెప్పడం, ఆ చర్చిలో ప్రార్థన ఆరాధన చేయడం స్టార్ట్ చేశాడు. పిల్లలు, ఇక ప్రతిరోజు, ప్రతి నెలకు ఒకసారి, వారానికి ఒకసారి బైబిల్ స్త్రీ వచ్చి టామ్ కావలసిన ఫుడ్, కాగితాలు అన్ని కూడా, టామ్ ఎలా ఉన్నాడు అన్ని విషయాలు అంకుల్కి తెలుస్తూనే ఉన్నాయి. పిల్లలు, టామ్ మాత్రము ఆ బైబిల్లో ఉన్న వాక్యాలన్నీ అలాగనే రాస్తూ తను చేస్తా ఉన్నాడు. అయితే కాలం గడుస్తున్నా కొద్ది ఏమవుతుందో తెలుసా పిల్లలు, టామ్ మరణానికి దగ్గరైపోతున్నాడు, చనిపోవడానికి దగ్గరైపోతున్నాడు, ఇంకా కొన్ని రోజులలో చనిపోతున్నాడు అని ఈ అంకుల్కి, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది. ఈ అంకుల్ తన ఊరికి వెళ్ళి అందరికి టామ్ గురించి చెప్పాడు. పిల్లలు, ఈవెన్ వాళ్ళ కొడుకు కూడా టామ్ గురించి విని చాలా ఆశ్చర్యపడ్డాడు. ఇక అందరు కూడా టామ్ చనిపోతున్నాడు అనే సంగతి విని చాలా బాధపడ్డారు. పిల్లలు, చలికాలము చాలా మంచు కురుస్తా ఉంటే ఆ చలిలో పాపం టామ్ ఒకరోజు అనుకోకుండా రాత్రి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత వెంటనే ఆ బైబిల్ స్త్రీ ఏం చేసిందో తెలుసా, టామ్ చనిపోయాడన్న సంగతి ఆ ఊరు వాళ్ళకి తెలిసింది. పిల్లలు, ఇక వెంటనే టామ్ సమాధి చేసిన తర్వాత ఆ టామ్ యూజ్ చేసిన బైబిల్ ని తన గ్రామానికి తీసుకెళ్ళాను. పిల్లలు, వెళ్తే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఆ బైబిల్ ని చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. టామ్ చదివిన వాక్యాలు, దేవుడు తనతో ప్రత్యేకంగా మాట్లాడిన వాక్యాల దగ్గర టామ్ పెట్టిన గుర్తులు, చనిపోయే ముందు ఆ బైబిల్లో ఒక ప్రార్థన రాశాడు, నేను ఈ పరిచర్య చాలా ప్రశస్తమైనదిగా భావించాను, ఇతరులకు కూడా ఇది ఎలాగనే ఉండాలి అని చివరి ప్రార్థన కూడా ఆ బైబిల్లో రాశాడు. పిల్లలు, రాసి తను చనిపోయాడు. వెంటనే ఆ బైబిల్ ని ఆ అంకుల్ కొడుకు చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. ఏం చేశాడు తెలుసా పిల్లలు, అంకుల్ కొంతకాలం అయిన తర్వాత తన ఆరోగ్యం మంచిగా అయిన తర్వాత ఆ అంకుల్ కొడుకు ఏం చేశాడంటే పిల్లలు, టామ్ వాడిన బైబిల్ తీసుకొని తను కూడా సర్దుకొని ఆఫ్రికా దేశానికి మిషనరీగా యేసుక్రీస్తు గురించి చెప్పడానికి వెళ్ళిపోయాడు. పిల్లలు, ఆ ఆఫ్రికా దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు ప్రేమ గురించి చెప్పాడు. అంతేకాకుండా టామ్ యూజ్ చేసిన బైబిల్ ని కూడా అందరికి చూపించాడు. పిల్లలు, అది మ్యూజియం లో ఒక పెద్ద సంపద ఎలాగైతే దాస్తారో అంత పెద్ద గొప్ప సంపదగా టామ్ యూజ్ చేసిన బైబిల్ అందరికి ఆశీర్వాదకరంగా ఉన్నది. పిల్లలు, జాకులు ఇచ్చిన టామ్ కి ఇచ్చిన గిఫ్ట్ ఉట్టిగా పోలేదు. పిల్లలు, అనేక మందిని యేసుక్రీస్తు యొద్దకు నడిపించింది. కుంటివాడైన టామ్
చేసిన పనిని బట్టి పిల్లలు ఎంతో మంది ఆశీర్వదించబడ్డారు. పిల్లలు మీరు కూడా దేవుని సేవ చేయాలి. పిల్లలు దేవుణ్ణి అడగాలి, దేవా మీరు కూడా మమ్మల్ని నీ పని చేయడానికి నన్ను వాడుకో. నేను టామ్ ఎలాగైతే నీ పని చేశాడో, అవిటివాడైన టామ్ కుంటివాడైన టామ్ ఎలాగైతే నీ పని చేశాడో నేను కూడా అలాగనే నీ సేవ చేస్తాను అని దేవుణ్ణి అడిగితే పిల్లలు యేసుక్రీస్తు నిన్ను కూడా తన పని చేసుకోవడానికి వాడుకుంటాడు. పిల్లలు అర్థమవుతుందా? ఈ రోజు మన వాక్యం అదే కదా, దేవుని మార్గాలను మనము వెంబడించి ఆయన చిత్తాన్ని తెలుసుకొని మన నుంచి ఏదైతే దేవుడు చేసుకోవాలని ఆశపడుతున్నాడో దాన్ని మన జీవితంలో నెరవేర్చాలి. అప్పుడే యేసుక్రీస్తు మన కోసం పడిన ప్రయాస, దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు కదా, ప్రేమించి తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూలోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చి ఆయన నిన్ను నన్ను మనలందరినీ ప్రేమించి మన కొరకు సెలవులో మరణించాడు, శ్రమ పడ్డాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు. ఆయన ఎవరి కోసము కాదు, నీ కోసం నా కోసమే. యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి మరలా 3వ రోజు తిరిగి లేచాడు. పిల్లలు ఆయన ఎప్పటికీ సజీవుడుగానే ఉన్నాడు. పిల్లలు టామ్ని ప్రేమిస్తున్న యేసుక్రీస్తు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. పిల్లలు టామ్ని ఎలాగైతే వాడుకున్నాడో దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. పిల్లలు నీవు నేను ఏం చేయాలి అని అంటే యేసయ్యని అడగాలి, యేసయ్య టామ్ను వాడుకున్నావు కదా నన్ను కూడా వాడుకో. పిల్లలు మీరు దేవుని సేవ చేయటం అని అంటే మీరు టామ్ చేసినట్టు చేయకపోయినా దేవుని సేవను మీరు ప్రోత్సహించాలి. దేవునికి ఇవ్వగలిగిన కానుకలను మీరు ఇవ్వాలి. ఒకవేళ మీరు దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి మీరు కానుక ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా నెంబర్, గూగుల్ పే నెంబరు. మీరు ఇక్కడ గూగుల్ పే ద్వారా కూడా మీరు దేవుని సేవకి మీరు కానుక ఇస్తే అది కూడా దేవుని సేవ చేసినట్టే. పిల్లలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మీరు ఈరోజు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఎందుకంటే పిల్లలు దేవుడు మనతో ఆయన పని చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని సేవ మనం చేయాలి అని అంటే దేవుని మార్గాలను మనము వెంబడించాలి, ఆయన మార్గంలో నడవాలి. ఆయన మార్గం నడవాలంటే పిల్లలు మన జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. మన యొక్క కానుక మన దేవుడు మనకి ఇచ్చినటువంటి మనీలో నుంచి కూడా దేవునికి మనము ఆఫరింగ్ ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. పిల్లలు మరి మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందామా? ఈరోజు దేవుడు మనకి చక్కటి విషయాన్ని నేర్పించాడు కదా, ఫాలోయింగ్ గాడ్స్ పాత్, దేవుని యొక్క మార్గాన్ని మనము వెంబడించి ఆయన సేవ చేద్దాం. అందరూ కళ్ళు మూసుకొని పిల్లలు చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసయ్య నీకు వందనాలు. ఈ రోజు ప్రభా టామ్ గురించి జీవితం ప్రభా మాకు నేర్పించారు. ఒంటివాడైన టామ్ని ప్రభా మీరు వాడుకున్నారు, దాని వలన గొప్ప సేవ మీరు జరిగించారు. అవును ప్రభా టామ్ని మీరు వాడుకుంటే మమ్మల్ని ఇంకా అంతకంటే ఎక్కువగా వాడుకుంటారు. ఈ మోకరించి ప్రార్థన చేస్తున్న పిల్లలందరినీ కూడా మీరు వాడుకున్న ప్రభా వాళ్ళ జీవితంలో మీ బిడ్డలుగా జీవించడానికి వారిని ప్రభా మీరు వాడుకొని మీ కృపా కాపుదల పిల్లలందరికీ కూడా మీరు అనుగ్రహించండి. వారి కుటుంబాలు దీవించండి, వారి చదువులు దీవించండి. మీ సన్నిధిలో వారి తల్లిదండ్రులు ప్రభు వారు చేయించిన పనులన్నింటిలో మీరే ఉండండి. ఈ యొక్క ప్రతికూలమైన పరిస్థితుల్లో వారి కుటుంబాలను ప్రభు మీరు ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ కూడా వెళ్దాం. పైకి అవును ఇది కూడా బాగుంది. ఇది ఇక్కడ కూడా వెళ్దాం మనం. కింద కూడా వెళ్దాం. ఇది కూడా బాగుంది చూడు. ఓకే ఓకే. మళ్ళీ ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు? యేసయ్య నడిచిన ప్రతి ప్లేస్ మేము GPS లో చూస్తున్నాము. ఇక్కడ నుంచి మేము చూసి ప్రతి ప్లేస్ కి వెళ్తాము. అయ్యో, యేసయ్య నడిచిన ప్లేస్ మీకు ఏ GPS లో కానీ ఏ మ్యాప్ లో కానీ దొరకదు. మీకు అది దొరకాలంటే, యేసయ్య నడిచిన మార్గం మీకు దొరకాలంటే ఒక్కటే ఒక బుక్ లో ఉంది తెలుసా? ఆ బుక్ ఏంటంటే బైబిల్. ఆ బైబిల్ మీ దగ్గర ఉంది, నా దగ్గర కూడా ఉంది. సో యేసయ్య ఎలా నడుచుకున్నాడో మీకు తెలుసుకోవాలంటే మరి మీ బైబిల్ని మీరు ఎంతో మంచిగా చదవాలి పిల్లలు. అయితే మీకు తెలుసా మీరు ఇప్పుడు ఏం మిస్ అయిపోయిండేనో? ఏం మిస్ అయిపోతుండే అంటే ఇప్పుడు మనకి ఒక ఫన్ యాక్టివిటీ అన్నమాట. క్రాఫ్ట్ వర్క్స్ ఎన్నో ఉన్నాయి. మరి దాని తర్వాత ఒక సర్ప్రైజ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. ఆ రెండింటిలోకి వెళ్ళిపోదామా పిల్లలు మనం ఇప్పుడు?
ప్రైజ్ ద లార్డ్. హాయ్ పిల్లలు, బాగున్నారా? ఇంతవరకు కూడా మీరు మంచి స్టోరీస్, బైబిల్ లెసన్ కదా విన్నారు, పాటలు చూశారు, తర్వాత మెమరీ వర్డ్స్ కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు మీకు ఒక క్రాఫ్ట్ వర్క్ చేయిస్తాను, సరేనా? ఒక పేపర్ తీసుకుందాం, ఈ సైజ్ పేపర్, లేదంటే ఇది 3/4 అంటారు కదా, అలాంటి పేపర్ ఒకటి తీసుకొని A4 పేపర్ని తీసుకుందాం. తీసుకొని పిల్లలు మీ దగ్గర ఉన్నాయి పేపర్స్, చూడండి ఒకసారి ట్రై చేద్దాం. నేను మీకు చూపిస్తాను, మీరు కూడా అలాగే చేయాలి, సరేనా? ఫస్ట్ ఏం చేయాలి, దీన్ని ఇలాగా మడత పెట్టాలి. ఎలా మడత పెట్టాలి? ఇలా మడత పెట్టాలి. అలా మడత పెట్టిన తర్వాత మళ్ళీ దీన్ని ఇటు సైడ్కి మళ్ళీ ఇలా మడతేయాలి. ఓకేనా పిల్లలు? చూస్తున్నారు కదా, జాగ్రత్త చూడండి, ఎందుకంటే మళ్ళీ మీరు చేయాలి, నాకు చేసి మీ వీడియో కూడా నాకు పంపించాలి. ఓకేనా? పంపిస్తారు కదా. తర్వాత ఇలా వస్తుంది కదా, ఇలా వచ్చినప్పుడు మళ్ళీ ఈ పేపర్ని ఇట్లా మధ్యకి ఇలా చేయాలి. ఇలా చేసిన తర్వాత ఈ పేపర్ ఉంది కదా, దీన్ని మనము ఇక్కడితో ఇలా చింపేద్దాం, సరేనా? జాగ్రత్త చింపండి పిల్లలు, మళ్ళీ అటు ఇటు తెగిపోతే బాగుంది. నాకు కూడా జరిగి రావడం లే, వచ్చింది. జాగ్రత్తగా ఇలా 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 చింపేసేసి ఇది పక్క పడేద్దాం, ఇది వద్దు మనకి. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చింది. దాన్ని మళ్ళీ ఏం చేద్దాం, ఇలా పైకి మడత పెడదాం, ఇలా పైకి మడత పెడదాం. ఓకేనా పిల్లలు? ఇప్పుడు నేను మీకు ఒకటి చెప్తాను చూడండి. ఇలా ఉందనుకోండి, ఏం గుర్తొస్తుంది మనకి? కిరీటం గుర్తొస్తుంది కదా. ఒకసారి ఒక రాణి కిరీటం పెట్టుకొని పడవలో వెళ్తా ఉందంట పిల్లలు. పడవలో వెళ్తా ఉంటే ఇద్దరు దొంగలు చూశారు. చూసి అరే రాణిగారు పడవలో వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వెళ్ళి కనుక్కుందాం పదా, మనం కూడా వెళ్దాం అక్కడికి అని చెప్పేసి రాణి దగ్గరికి వచ్చేసి, రాణిగారు ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని చెప్పేసి, చూడండి గన్ లాగా అయిపోయింది కదా, గన్ ఇట్లా పెట్టేసి, రాణిగారు ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అడిగారు పిల్లలు. అడగగానే రాణిగా చెప్పారు, నేను పరలోకం వెళ్తున్నా అని చెప్పారు. పరలోకమా? పరలోకం ఎలా ఉంటది అని అడిగారు పిల్లలు. పరలోకంలో వీధులన్నీ బంగారు వీధులుంటాయి, తర్వాత ఇల్లులన్నీ కూడా మంచి మంచి రత్నాలు వజ్రాలతో ఇల్లులు కట్టుబడి ఉంటాయి, తర్వాత జీవవృక్ష ఫలం ఉంటుంది, తర్వాత అక్కడ ఆకలి ఉండదు, తప్పికుండదు, ఏముండదు, ఎప్పుడు హ్యాపీగా ఉంటాము అని చెప్పింది పిల్లలు. చెప్పగానే ఈ దొంగలకు కూడా బాగా ఇష్టం అనిపించేసింది. ఇక అవునా, అట్లయితే మరి మేము కూడా వస్తాము అంటారు పిల్లలు. అంటే రాణి చెప్తుంది, మీరు రాకూడదు, ఎందుకంటే మీ దగ్గర టికెట్ లేదు కదా అని చెప్పింది. అవునా, దానికి టికెట్ కావాలా అంటే, అవును టికెట్ కావాలి, టికెట్ ఉంటేనే అక్కడ రాణిస్తారు అంటే, మరి నీకుందా టికెట్ అని అడిగారు పిల్లలు. అంటే నాకుంది, ఇదిగో నా టికెట్ అని చూపించింది. అవునా, అటైతే ఆ టికెట్ మాకు కూడా కొద్దిగా చింపివు అన్నారు పిల్లలు. పిల్లలు చింపిస్తే అవుతుందా ఆ టికెట్? వేరే వాళ్ళ టికెట్ మనం చింపుకుంటే వద్దు, ఇది నా ఒక్కదానికి అంటారు పిల్లలు. అయినా కూడా వినరా దొంగలు. సరే అని చెప్పేసి రాణి ఏం చేస్తుంది, వాళ్ళకి చింపి ఇస్తుంది. పిల్లలు చక్కగా ఇట్లా మనం ఈ సైడ్న చింపాలి. ఇట్లా ఒక దొంగడికి ఇచ్చేసింది టికెట్, ఇంకోటి ఉన్నాడు కదా, వాడికి కూడా ఇచ్చేసింది పిల్లలు. వాడికి కూడా ఒక టికెట్. సరే, ఇంకా వీళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. అరే మనం పరలోకి వెళ్తున్నాం, చాలా బాగుంటుందంట అక్కడ, ఇంకా మనం ఇంకా సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, అక్కడే ఉండిపోవచ్చు అని హ్యాపీగా వస్తా ఉన్నారు. వచ్చిన తర్వాత పరలోక రాజ్యం గేట్ దగ్గరికి వచ్చారు పిల్లలు. అక్కడ ఎవరున్నారు తెలుసా? దేవదూతుండి. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే, మేము పరలోకానికి వెళ్తున్నాం, మీ దగ్గర టికెట్లు ఉన్నాయా అంటే, ఉన్నాయి, ఏది చూపించండి అంటే రాణి చూపించింది పిల్లలు. ఇలా చూసేసి వెళ్ళండి, మీరు పరలోకానికి వెళ్ళిపోండి అన్నారు.
ఈ మళ్ళీ తర్వాత దొంగలు చెప్పా రాణిగారు పరలోకానికి వెళ్ళిపోయారు, ఇక ఆ టికెటే కదా మనం కూడా తెచ్చుకుంది, కాబట్టి మనం కూడా పరలోకానికి వెళ్ళిపోతామని చెప్పేసి ఆ యొక్క దొంగలు ఏం చేశారు, ఆ యొక్క దేవదూతకి వాళ్ళ టికెట్స్ కూడా చేతిలో పెట్టారు పిల్లలు. ఆ దేవదూత ఏం చేసింది, ఆ టికెట్ చూసి ఏయ్ మీరు ఇటు వెళ్ళిపోండి, నరకానికి హెల్కి వెళ్ళిపోవాలా మీరు అంది. పిల్లలు అనగానే వాళ్ళు ఏంటి దేవదూత, మరి రాణిగారు ఏమో పరలోకానికి వెళ్ళిపోయారు, ఆ టికెటే కదా ఇది కూడా, మరి మమ్మల్ని ఏంటి నరకానికి వెళ్ళమంటున్నారు మీరు అన్నారు పిల్లలు. అంటే దేవదూత చెప్పింది, అవును మీ టికెట్ లో నరకమని రాసింది అని చెప్పింది. చూద్దామా, నేను ముందే ఈ పేపర్స్ కట్ చేసి పెట్టా అన్నమాట, కాబట్టి మీకు అర్థమయ్యేలాగా నేను ఇప్పుడు చూపిస్తా. మీ దగ్గర ఉన్న పేపర్స్ ఉన్నాయి కదా, ఆ పేపర్స్ ని ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. హెల్ అన్నమాట. హెల్ అన్న రంగానే అమ్మా అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అదేంటి మాకు హెల్ ఎట్లా వచ్చింది, మరి ఆమె కూడా హెల్లే వస్తుందో చూపిమను అంటే రాణిగారి టికెట్ తీసుకున్నారు పిల్లలు. తీసుకొని ఇలా ఓపెన్ చేశారు. ఇలా ఓపెన్ చేస్తే వావ్ ఏమొచ్చింది రాణిగారికి, బ్రాస్ కదా సిలువ వచ్చింది. మరి ఈ సిలువ ద్వారానే మనమందరం కూడా పరలోక రాజ్యానికి చేరగలుగుతాం పిల్లలు. బాగుంది కదా. మరి ఎవరైతే ఈ విధంగా ప్రయత్నం చేస్తారో మీ వీడియో మాకు పంపించచ్చు, సరేనా? మరి అంతే కదా పిల్లలు, లాక్డౌన్ అయిపోయేదాకా స్కూల్కి వెళ్తారు కదా మీరు, August 3rd ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ మీ ఫ్రెండ్స్ చేసి యేసయ్య గురించి మీరు వాళ్ళకి చెప్పొచ్చు. చెప్తారు కదా పిల్లలు, డన్ చేస్తారు మీరు తప్పకుండా. ఓకే. హాయ్ పిల్లలు, మనం ఈరోజు ఒక మంచి ఫన్ గేమ్ ఆడదామా? అయితే మనం బయటికి వెళ్ళి 10 మంది 5 మంది కలిసి రూమ్లోనో బయట ఇప్పుడు ఆడుకోవడానికి అవకాశం లేదు కదా, అంత సోషల్ డిస్టెన్స్లో ఉన్నాం, ఒకరి దగ్గరికి ఒకళ్ళు వెళ్ళడానికి భయపడుతున్నాం కదా. అయితే మన ఇంట్లో ఉన్న అక్క తమ్ముడు అన్న చెల్లె ఉంటారు కదా, వాళ్ళు కలిసి మనము ఇప్పుడు ఒక గేమ్ ఆడదాం. అర్థమవుతుందా పిల్లలు? అయితే గేమ్ ఏంటంటే ఇది జస్ట్ 1 minute గేమ్. 1 minute లో ఎవరు గెలుస్తారో తెలుస్తుంది. అయితే మీ అందరికి నెంబర్స్ తెలుసు కదా, 1 2 3 4 ఇంగ్లీష్ లో నెంబర్స్ అంటారు, తెలుగులో అయితే అంకెలు 1 2 3 4 5. అలాగనే రోమన్ అంకెలు కూడా ఉంటాయి కదా, తెలుసు కదా పిల్లలు మీ అందరికి, రోమన్ నెంబర్స్. అర్థమవుతుంది. అయితే ఈ గేమ్ రోమన్ నెంబర్స్. ఈ గేమ్ ఆడడానికి ఏం కావాలంటే పిల్లలు, అగ్గిపెట్టి తెలుసు కదా, మ్యాచ్ బాక్స్, అగ్గిపెట్టి తీసుకోవాలి, అగ్గిపుల్లలు, తర్వాత ఒక ఫోర్క్, పళ్ళ చెంచా, స్పూన్ కాదు ఫోర్క్, కనిపిస్తుంది కదా ఇది. అయితే అగ్గి పొలలు తీసి ఇక్కడ మనం పెట్టుకోవాలి. అయితే అగ్గి పొలలతో మనము ఈ ఫోర్క్ యూజ్ చేసి రోమన్ అంకెల్ క్రియేట్ చేయాలి, కన్స్ట్రక్ట్ చేయాలి. అయితే 1 minute లో మీ అక్క తమ్ముడు చెల్లితో మీరు పోటీ పడాలి. అర్థమవుతుందా? ఎవరో ఒకళ్ళు తీసుకొని మీ ఇంట్లో మమ్మీ డాడీ గ్రాండ్ ఫా గ్రాండ్ మదర్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళని జడ్జిగా ఉండమనాలి. వాళ్ళు చూస్తారు 1 minute టైం పెట్టుకొని. 1 minute లో ఎక్కువ ఎవరైతే రోమన్ అంకెల్ సెట్ చేస్తారో వాళ్ళు విన్. అయితే ఈ గేమ్ను మీరు ఆడాలి. ఆడుతుంటే 1 minute వీడియో తీసి మాకు పంపించాలి, ఓకేనా? రైట్, దాన్ని బట్టి మేము మీకు ప్రైజెస్ ఇస్తాం. అర్థమవుతుందా పిల్లలు? అర్థమైనగా గేమ్ 1 minute లో రోమన్ అంకెల్ సెట్ చేసుకోవాలి అగ్గి పొలలు యూజ్ చేసి. నేను కూడా ఇక్కడ టైం సెట్ చేసుకుంటున్నాను పిల్లలు. 1 minute లో నేను ఎన్ని సెట్ చేస్తానో చూడండి, ఓకే? రైట్, మీరందరూ కూడా చాలా మంచిగా నీట్గా ఆడాలి. ఈ గేమ్ లో ఎవరు మీ ఇంట్లో మీకంటే ఎవరు గెలుస్తారో వాళ్ళు విన్, ఓకే? రైట్, నేను సెట్ చేస్తున్నాను. ఇక్కడ అన్ని రెడీగా ఉన్నాయి, నాకు అగ్గి పొలలు రెడీగా ఉన్నాయి, తర్వాత ఫోర్క్ రెడీగా ఉంది, ఇవన్నీ ఒక టేబుల్ మీద సెట్ చేసుకున్నాను. 1 minute లో గేమ్ ఆడదాం, ఓకే? రైట్, నేను టైం స్టార్ట్ చేశాను. ఓకే రైట్, రోమన్ నెంబర్స్ తెలుసు కదా పిల్లలు, ప్రతి నెంబర్కి పైన చుక్కు ఉంటుంది కదా, అలాగనే అగ్గిపుల్లకి పైన బ్లాక్ నిప్పు ఉంటుంది కదా, అది పైన ఉండేటట్టు సెట్ చేయాలి. అర్థమవుతుందా? అట్లా ప్రతిదానికి మీరు
సెట్ చేసుకుంటూ పోవాలి. కేవలం ఫోర్క్ మాత్రమే యూజ్ చేయాలి. చెంచా ఎవరు యూజ్ చేయ, స్పూన్ ఎవరు యూజ్ చేయొద్దు. అర్థమవుతుందా? రోమన్ అంకెల్ లాగా సెట్ చేయాలి. ఓకే రైట్. మీ అందరికీ రోమన్ అంకెల్ వచ్చు నాకు తెలుసు. అయితే రోమన్ అంకెల్కి ఒక షేప్ ఉంటుంది కదా, ఆ షేప్ వచ్చేటట్టు సెట్ చేస్తే చాలు. అర్థమవుతుందా పిల్లలు? 1 minute నేను ఎన్ని సెట్ చేయగలను చూద్దాం. ఓకేనా? రైట్. నా పక్కన కాంపిటీషన్ ఎవరు లేరు, అయితే మీరు ఇంకొకరిని పెట్టుకోవాలి. మీ అన్నయ్యనో తమ్ముడినో చెల్లినో పెట్టుకోవాలి. పెట్టుకుంటే వాళ్ళు మీకు కాంపిటీషన్గా వస్తారు. అర్థమవుతుందా పిల్లలు? అరే టైం అయిపోయింది. పిల్లలు నేను 1 2 3 4 4 నెంబర్లు మాత్రమే సెట్ చేశారు. అయితే మీరు ట్రై చేయండి. 1 minute మీరు ఎన్ని నెంబర్లు సెట్ చేస్తారో. 1 2 3 ఎన్ని నెంబర్లు సెట్ చేసినా చాలు. ఒక్కటన్నా ఎక్కువ సెట్ చేస్తారు కదా, వాళ్ళు విన్ను. వీడియో తీయండి, మాకు పంపించండి. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యూ. హలో పిల్లలు, మనం ఈరోజు ఒక మంచి ఫన్నీ గేమ్ ఆడదామా? అయితే మంచి కాంపిటేటర్స్ ఎవరు ఉంటారో మీ ఇంట్లో, మీకు కాంపిటేటివ్గా సెలెక్ట్ చేసుకోండి. 2 minutes గేమ్ ఇది. 2 minutesలో ఈ గేమ్లో ఎవరు గెలుస్తారో తెలుస్తుంది. అయితే ఈ గేమ్ కావాల్సింది ఏంటి అంటే ఇలా డిస్పోజబుల్ గ్లాసెస్. నాకైతే డిస్పోజబుల్ గ్లాసెస్ దొరికినాయి. ప్లాస్టిక్ గ్లాసులు ఇంట్లో యూజ్ చేసుకొని, గాజు గ్లాస్ కాకుండా పిల్లలు పగిలియి. ఇట్లా ఒక చెక్క ఏదన్నా, నాకు స్కేల్ ఉన్నది నా దగ్గర, స్కేల్ యూజ్ చేస్తున్నాను. లేకపోతే ఏదన్నా ఒక చెక్క మీరు చేసుకొని దీన్ని ఇలా పెట్టాలి. దీని మీద గ్లాసెస్తో మనము కన్స్ట్రక్ట్ చేయాలి. గేమ్ ఏంటి అని అంటే గ్లాసెస్ ఒకదాని మీద ఒకటి సెట్ చేసుకుంటూ పోవాలి. నీకు పక్కన ఇంకొకళ్ళు కాంపిటేటర్ ఉంటారు కదా, 2 minutesలో ఎవరు ఎక్కువ ఎన్ని గ్లాసెస్ సెట్ చేస్తారో వాళ్ళు విన్. ఓకే రైట్. ఇప్పుడు గేమ్ ఆడదాం సరదాగా. అయితే 2 minutes అన్నాను కదా, చాలా హార్డ్ ఉంటుంది పిల్లలు, కానీ ట్రై చేస్తే ఈజీ అవుతుంది. ట్రై చేయాలి. ఇది ఎవరు గెలుస్తారో చూద్దాం. 2 minutes టైము. 2 minutesలో ఎవరు గెలుస్తారు? నేను కూడా టైం సెట్ చేసుకుంటున్నా. ఓకే రైట్. గేమ్లో ఎవరు గెలుస్తారో చూద్దాం పిల్లలు. ఓకే రైట్. ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు, గేమ్ గ్లాసెస్ ఎలా సెట్ చేయాలో చూస్తున్నారు కదా. 2 minutesలో చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ అటు ఇటు కన్స్ట్రక్టివ్గా, ఎవరిది మిస్ కాకుండా, ఒక గ్లాస్ కూడా కింద పడకుండా ఉండేటట్టు చూసుకోండి పిల్లలు. జాగ్రత్తగా, బ్యాలెన్స్ తప్పిందంటే అంత పడిపోతుంది. ఓకే రైట్. ఇలా 2 minutesలో ఎవరు ఎక్కువ గ్లాసెస్ ఎలా మంచిగా సెట్ చేస్తారో, ఎవరిది ఎక్కువ గ్లాసెస్ హైట్ ఉంటాయో వాళ్ళు విన్. మీరేం చేయాలంటే గ్లాసెస్ సెట్ చేసి మాకు గేమ్ ఆడుతూ ఉంటే మీరు సెట్ చేసి దాన్ని వీడియో తీసి మాకు పంపించాలి. సరేనా పిల్లలు? ఫాలోయింగ్ గాడ్స్ పాత్ అంటే ఏంటో అనుకున్నాను. నిన్నటి నుంచి నేను ఆలోచిస్తే నాకు అప్పుడు అర్థమైంది, దేవుడు నడిచిన ప్రతి మార్గం మనం ప్రాక్టీస్ చేస్తే మనం పర్ఫెక్ట్ అయిపోతాం. అవునా? నేను చిన్నకున్నప్పుడు ఒక గేమ్ ఉండేది. ఏం గేమ్? ఫాలో ద లీడర్ అని. ఆ గేమ్ లో ఏంటో తెలుసా, లీడర్ చేసిన ప్రతి ఒక్కటి అందరు చేస్తారు. అవునా? ఇప్పుడు మన ఇద్దరం ఆడదామా? ఆడదాం. ఇప్పుడు నేను చేసిన ప్రతి ఒక్కటి నువ్వు చేయాలి. ఒకవేళ నువ్వు మిస్ అయ్యావా అంకిత, నువ్వు ఓడిపోతావు. నేను ఓడిపోనుగా? చూద్దాం. అంకిత నువ్వు చెయ్యలేదు, నువ్వు ఓడిపోయావు. ఇంకోసారి ఆడదాం. ఓకే ఓకే, ఏం చేస్తున్నారు మీరిద్దరు? గేమ్ ఆడుతున్నట్టున్నారు. ఫాలో ద లీడర్. ఓకే, వెరీ గుడ్. అయితే మరి ఇప్పుడు మనకి ఇంకొక లెసన్ ఉంది. మన లెసన్ లోకి మనం వెళ్ళిపోదామా?
హలో చిల్డ్రన్, మీ కొరకు ఒక మంచి స్టోరీ తీసుకొచ్చాను, వింటారా? చెప్పనా? చెప్పేస్తున్నా. మీరు మంచి పిల్లలు కదా, అందుకు కథలన్నీ నేర్చుకున్నారు, గంటల వాక్యాలు నేర్చుకున్నారు, యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నారు. సో మీరు మంచి పిల్లలు కదా, మంచి పిల్లలు, బుజ్జి పిల్లలు, బుల్లి పిల్లలు. సో మీ అందరు బుల్లి పిల్లలు కాబట్టి మీకు ఒక మంచి బుల్లి బోట్ కథ తీసుకొచ్చాను. ఓకే, మళ్ళీ ఈ కథ పేరేంటో తెలుసా? మళ్ళీ సొంతమైన బుల్లి పడవ. మళ్ళీ తిరిగి సొంతం చేసుకున్నాడు, అది బుల్లి పడవ గురించి చెప్తాను స్టోరీ. ఓకేనా? రైట్. ఇక్కడ ఒక బాబు కనిపిస్తున్నాడు కదా, ఆ బాబు పేరు ఏం పేరో తెలుసా? బ్రూస్లీ కాదు, బ్రూస్. ఓకేనా? అదొక ఊరు, అది నదీ తీర ప్రాంతం. సరస్సు, కొలను, నీళ్ళన్నీ ఉంటాయి కదా, అక్కడ ఉన్న ప్రాంతం. ఆ ప్రాంతంలో అక్కడే పక్కనే ఒక చిన్న ఇల్లు ఉంది. ఆ చిన్న ఇంట్లో వాళ్ళ మమ్మీ, డాడీ, బ్రూస్ అందరు కలిసి నివాసం చేస్తూ ఉంటారు. అయితే బ్రూస్ కు ఆ సముద్రం అన్నా, నీళ్ళన్నా, ఆ పడవలు తెరచాప ఉంటుంది కదా, ఇట్లా నీళ్ళ మీద ఇట్లా పోతూ ఉంటుంది కదులుకుంటూ, తెరచాప అదంటే చాలా ఇష్టం. అందుకు దినమంతా బ్రూస్ ఏం చేస్తాడు తెలుసా? అక్కడ పోయి కూర్చొని ఆ నీళ్ళ మీద పడవ ఇట్లా ఊగుతూ అలల మీద పోతుంటే ఇష్టంగా దాన్ని చూస్తూ ఉండిపోయేటాడు. అయితే చాలా ఇష్టం అంట బ్రూస్ కు. వాళ్ళ నాన్న ఒకరోజు అట్లాగే ఆయన ఆ సరస్సు మీద నదులు, ఆ పడవలు అవన్నీ చూసుకుంటూ ఉన్నాడు. అయితే ఒకరోజు వాళ్ళ నాన్న పిలిచాడు, బ్రూస్ ఏం చేస్తున్నావు? నాన్నా, నేను ఈ పడవలన్నీ కదులుతూ అలల మీద వెళ్తుంటే ఎంత అందంగా ఉందో నేను చూస్తున్నాను నాన్న అని అన్నాడు. అయితే సరే అని దగ్గరకు వచ్చాడు వాళ్ళ నాన్న. వచ్చి ఏం చేశాడు తెలుసా? నీకు పడవలంటే చాలా ఇష్టం కదా, నేను అన్ని పరికరాలు ఇస్తాను నీకు. సో నువ్వు ఒక పడవ తయారు ఎందుకు చేసుకోకూడదు? నీ సొంతంగా ఒక పడవ ఎందుకు తయారు చేసుకోకూడదు బ్రూస్? ఓకే సరే. వాళ్ళ నాన్నకు ఒక చిన్న చక్కెర పని చేసుకుంటారు కదా, ఆ షాప్ ఉండేది, చిన్న షాపు. అయితే బ్రూస్ వాళ్ళ నాన్న అన్నాడు, బ్రూస్ నువ్వు నీకు కావలసిన పరికరాలన్నీ నేను ఇస్తాను, నువ్వు ఒక పడవ తయారు చేసుకో అని చెప్పాడు. అంటానే వెంటనే సంతోషం అయిపోయింది బ్రూస్ కు. ఎందుకంటే పడవలంటే చాలా ఇష్టం కదా, బుల్లి పడవలంటే చాలా ఇష్టం. అందుకని బ్రూస్ ఏం చేశాడు? వెంటనే ఆ పరికరాలన్నీ తీసుకొని పడవ చేయటం మొదలు పెట్టాడు. షాప్ లో కూర్చొని వాళ్ళ నాన్న కత్తెర, సిజర్స్, గమ్ము, అతికించే టేపు, ఇవన్నీ ఆ కొయ్యలు అవన్నీ తెచ్చిచ్చాడు. చేస్తే ఎంతో హ్యాపీగా, బాగా బ్యూటిఫుల్ గా, అసలు ఎంత ఇష్టంగా అందంగా తయారు చేసుకున్నాడు. అట్లా ఈ కొయ్యలు పెట్టి బాగా దానికి కలర్స్ అంత కలర్ఫుల్ గా తయారు చేశాడు. రెడ్, బ్లూ, బ్లాక్, వైట్ అన్ని కలర్ఫుల్ గా ఒక మంచి పడవ తయారు చేసుకున్నాడు. చూడండి బోటు ఎంత బాగా తయారు చేసుకున్నాడు కదా బ్రూస్. తను చేసుకున్న తర్వాత దాంతో బాగా ఆడుకోవడం మొదలు పెట్టాడు. అది నీళ్ళల్లో వదిలేసి అది బాగా తెరచాప కట్టాడు కదా, దానికి పెద్ద కొయ్యలు పెట్టి కట్టాడు కదా, దానికి గుర్తుగా నేను తయారు చేసుకున్నానని ఆ పడవకు ముందు ఒక గుర్తేసుకున్నాడు. గుర్తేసుకొని బాగా దాన్ని నీళ్ళల్లో వదిలి అది బాగా కదులుతూ ఆడుతూ పోతుంటే సంతోషంగా దాన్ని ఆడుకునేటోడు. అట్లా ఒకరోజు కొంచెం నీళ్ళ లోపలికి వదులుతాము, అది లైట్ చెక్కతో తయారు చేశాడు కదా, నీళ్ళ మీద తేలుతూ పోతుంది. అందుకు అట్లా ఒకరోజు ఆడుకుంటూ కొంచెం లోపలికి వెళ్దామని నీళ్ళు ఎక్కువ లోతుండే చోటికి అది పోతుంటే దాంతో పాటు ఈత కొట్టుకుంటూ హ్యాపీగా దాని వెంట పోతూ ఉన్నాడు. పోతూ ఉండగా ఏమైందో తెలుసా పిల్లలు? గొయ్యి 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 అని సౌండ్ వచ్చింది. ఏం సౌండ్ అంటే అది ఒక ఫైర్ ఇంజన్. అక్కడ వారి ఇంట్లో కొంచెం దరిదాపుల్లో ఉంటుంది కదా, అక్కడంతా చిన్న కొట్టాలు. ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జరగగానే ఫైర్ ఇంజన్ వచ్చింది. వాళ్ళందరూ గుయ్యి గుయ్యి అని శబ్దం వచ్చి అందరూ ఖాళీ చేయండి, ఇక్కడ ఎవరు ఉండకూడదు, వెళ్ళిపోండి అని చెప్పి అందరినీ బలవంతంగా అక్కడి నుంచి పంపించేశారు. ఫైర్ ఇంజిన్ చూడండి అంత నీళ్ళేసి ఆ మంటలు ఆర్పుతూ అక్కడ ఎవరు ఉండకూడదు, పదండి అని చెప్పి పంపించేస్తున్నారు. పంపించేస్తే చాలా
బ్రూస్ అప్పుడు ఇంకా కొంచెం నీళ్ళలోకి వెళ్దామని పడవని తీసుకొని ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాడు. ఎప్పుడైతే లోపలికి వెళ్ళాడో ఒక సౌండ్ వచ్చింది. ఏం సౌండ్ అంటే గుయ్యి 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 అని వచ్చింది. ఏంటి ఆ సౌండ్ అంటే ఫైర్ ఇంజిన్. ఫైర్ అక్కడంతా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ చుట్టుపక్కల ఇళ్ళన్నీ చిన్న చిన్న కొట్టాలు ఆ బోధంతా అంటుకొని పైన చిన్న చిన్న కొట్టం కదా, ఆ కొట్టం గుడిసంతా అంటుకొని ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అందుకని నా ఇంజిన్ ఫైర్ ఇంజిన్ వచ్చింది. గుయ్యి 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 అని శబ్దం చేసుకుంటూ వచ్చి ఇక్కడ ఎవ్వరు ఉండకూడదు, అందరూ ఖాళీ చేయండి, బయలుదేరండి, వెళ్ళిపోండి 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 అని చెప్పి పంపిస్తున్నారు అందరినీ. ఆ పంపించే దాంట్లో ఈయన పడవ నీళ్ళలో కుదిలాడు కదా, ఎవరు బ్రూస్. కొంచెం లోపలికి వెళ్దామని అట్లా వీళ్ళందరూ ఫైర్ ఇంజిన్ వాళ్ళందరూ వెళ్ళండి వెళ్ళండి అని అరుస్తుంటే వాళ్ళని చూసుకుంటూ ఉంటే ఈ పడవ నీళ్ళలో అట్లే వెళ్ళిపోయేసింది. అయ్యో మరి వాళ్ళని చూసినప్పుడు అయ్యో నా పడవ పోతుంది పోతుంది అని అంటే పెద్ద అల వచ్చేసి వెళ్ళిపోయింది. అల వచ్చి దాన్ని ముంచేసింది, వెళ్ళిపోయింది, దూరంగా అయిపోయింది. దానికోసం వెతికి 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 చాలా వెతికాడు, కానీ ఎక్కడా దొరకలేదు. సరే అని చాలా బాధపడిపోయి వాళ్ళ నాన్న బలవంతంగా వచ్చి ఆ అబ్బాయిని తీసుకొని బ్రూస్ ను ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత ఆ పడవ తనకు దొరకనే లేదు. ఎంతో ఇష్టంగా చేసుకున్న పడవ అట్లే నీళ్ళలో కొట్టుకొని వెళ్ళిపోయింది. చాలా బాధపడ్డాడు, చాలా రోజులు బాధపడ్డాడు. అట్లా ఉండి 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 ఒక రోజు ఇంట్లోనే ఉంటే బ్రూస్ చాలా బాధపడుతున్నాడని వాళ్ళ నాన్న ఒక రోజు బజార్కు తీసుకెళ్దామని బజార్కు తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరి షాపులు వెంబడి అక్కడ చుట్టుపక్కల ఆ పక్క ఈ పక్క రోడ్డుకు షాప్స్ ఉన్నాయి. ఆ షాపుల వెంబడి పిలుచుకొని వెళ్తూ ఉండగా ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒక దృశ్యం కనిపించింది. అదేంటంటే ఆయన పోతూ ఉండగా ఒక అద్దం ఉంది. ఆ అద్దం షాప్లో ఒక అద్దంలో నుంచి ఒక చిన్న పడవ ఆ గ్లాస్ లో నుంచి కనిపించింది. వెంటనే బ్రూస్ చాలా ఎక్సైట్ అయిపోయాడు. కళ్ళు పెద్దవి చేసుకొని వాళ్ళ నాన్న చేయి పట్టుకొని ఉంటే విదిలించుకొని నాన్న డాడీ నా బోట్ ఉంది అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి చూసారా చూస్తుంటే అక్కడ తను మార్క్ చేసుకున్నాడు కదా, అదే పడవ అదే రూపంలో దర్శనమిచ్చింది షాప్ లో. అరే నా పడవ అని చెప్పి అడిగాడు. అయితే ఆ షాప్ కీపర్ అన్నాడు, ఇది నా పడవ డాడీ, అది నా పడవ ఇచ్చేసేమను అని అన్నాడు. అంటే వెంటనే ఆ షాప్ కీపర్ అన్నాడు, నో ఇది నీ పడవ కాదు, ఇది ఒక చేపలు పట్టే ఆయన బెస్తవాడు ఉంటే ఆయన దగ్గర నేను కొనుక్కున్నాను డబ్బులు ఇచ్చి, కాబట్టి ఇది నీది కాదు అని అన్నాడు. అయితే అసలు ఏడు పాకలేదు బ్రూస్ కి. ఎందుకంటే నేను ఇష్టంగా చేసుకున్న పడవ ఇది, నాకు కావాలి అంటే షాప్ కీపర్ అన్నాడు, నీకు ఇవ్వను. నేను ఏదైతే డబ్బులు ఇచ్చి ఆ చేపలు పట్టే ఆయన దగ్గర నేను కొన్నానో ఆ డబ్బులు ఇస్తే నేను ఇస్తాను, దానికి రెడీనా అని అడిగాడు. అయితే వెంటనే వాళ్ళ డాడీని పిలిచి, డాడీ నాకు ఆ పడవ కావాలి, నేను తయారు చేసుకున్న పడవ నాకు కావాలి అని బాగా మొండి చేస్తే సరే తన దగ్గర అన్ని ఎత్తి పెట్టుకున్న డబ్బులన్నీ ఉన్నాయి. సరే అవన్నీ తీసుకొని వాళ్ళ డాడీ, నేను డబ్బులు ఇస్తాను, అది కొనుక్కుందువు అని చెప్పేసి దాన్ని తీసుకొని డబ్బులు ఇచ్చి మళ్ళీ తను తయారు చేసుకున్న పడవను డబ్బులిచ్చి కొనుక్కున్నాడు. అప్పుడు వెంటనే ఆ డబ్బులన్నీ పే చేసినాక షాప్ కీపర్ ఇచ్చేస్తే అది బ్రూస్ తన చేతిలోకి తీసుకున్న తర్వాత దాన్ని చూడంగానే కంట్లో నీళ్లు దుఃఖం ఆగలేదు. సంతోషంతో కళ్ళు నీళ్లు బయటకు వచ్చి నా ప్రియమైన మై లవ్వింగ్ బోట్, దిస్ ఇస్ మై లవ్వింగ్ బోట్ అని చెప్పి దాన్ని గట్టిగా హత్తుకొని ఒకటే చాలా ప్రేమగా దాన్ని దగ్గర తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అట్లనే అప్పటి నుంచి ఆ బోట్ అసలు ఎక్కడ వదలలేదు, తనతోనే ఉంచుకునేవాడు. తనతో బ్యాగ్లు బయటికి వెళ్తే తనతో పాటు తీసుకెళ్లేవాడు. చూసారా పిల్లలు, ఎంత తను తయారు చేసుకునింది మిస్ అయిపోయింది.
అట్లనే మనము ఈరోజు ఈ పాఠం ద్వారా ఏం నేర్చుకోవాలంటే యేసు ప్రభు మనల్ని తయారు చేసుకున్నాడు తెలుసా. దేవుడు తన స్వరూపంలో మానవులను సృజించెను అని ఆది కాండము 1:26 అలా ఉంది. అయితే తన రూపంలో చేసుకున్న మనము దుష్టుడు ఏం చేశాడు తెలుసా, మనల్ని వాడు అబద్ధాలు చెప్పి తను పాపం చేసేటట్టు చేసి దేవునికి మనల్ని దూరం చేసేసాడు. అప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేశాడు, మనల్ని వదలలేదు, తన ప్రాణం ఇచ్చి సిలువలో తన ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. డబ్బులు ఇచ్చి కాదు, తన రక్తము తన ప్రాణాన్ని దారపోసి మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. కాబట్టి రెండోసారి కొనుక్కున్నాడు. అలాగే బ్రూసు తను చేసుకున్న పడవను రెండోసారి తిరిగి తను పొందినట్లుగా యేసు ప్రభు మనలను తన స్వకీయ సాంపాద్యంగా మనల్ని తన బిడ్డలుగా చేసుకోవడానికి ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. సో పిల్లలు, మనము యేసు ప్రభు పిల్లలం కదా, మనల్ని ఆయన కొనుక్కున్నాడు కదా. సో ప్రాణం ఇచ్చి కొనుక్కున్నప్పుడు మనం ఆయన బిడ్డలం కదా. మనము ఇష్టం వచ్చినట్లు ఉండకూడదు, అబద్ధాలు, దొంగతనం ఇవన్నీ చేయకూడదు కదా. దేవునికి ఇష్టంగా ఉండాలంటే దేవుని పిల్లలుగా మనము బ్రతకాలి. సరేనా? పిల్లలు, మరి మనము తప్పిపోయాం కదా, మళ్ళీ తిరిగి దేవుడు రమ్మని మనల్ని దినమెల్లా తన దగ్గరకు రమ్మని చేతులు చాస్తూ పిలుస్తున్నాడు. మరి మనం తిరిగి వస్తే దేవునికి ఎంత సంతోషం అయిపోతుంది కదా. దేవుడు తనతోనే మనల్ని ఉంచుకుంటాడు. సో మనం తిరిగి వద్దామా? మరి ఏది లేకుండా తిరిగి వద్దామా? ప్రార్థన చేసుకుందామా? ఓకే, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన పరలోకమందున మా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన, ఎలాగూ నా తండ్రి దుష్టుడు మమ్మల్ని దేవునికి నీకు దూరంగా ప్రభా మమ్మల్ని తీసుకువెళ్ళాడో నాయన, అదే రీతిగా ప్రభా మేము తిరిగి నీ యొద్దకు నాయన రావాలని నువ్వు ఆశపడుతున్నావు నా ప్రభా. మరి మా పాపములన్నీ కడుగుకొని నీ దగ్గరకు రావడానికి సహాయం దయచేయండి ప్రభా. మేము తిరిగి ప్రభా నాయన నీ యందు నాయన మీరు విలువ పెట్టి నాయన నీ ప్రాణం ఇచ్చి మమ్మల్ని కొనుక్కున్నంత రీతిగా ప్రభా నీలో నా తండ్రి మేము సంతోషించి ఆనందించి నీ ప్రియ బిడ్డలగుటకు ప్రభా మమ్మల్ని ఆశీర్వదించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుని పొంది ఉంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లలు, పిల్లలు, మరి మన 4th డే ఎండింగ్ వచ్చేసాం కదా. మీరందరూ బాగా ఎంజాయ్ చేశారు. అంకిత, నువ్వు ఈ రోజు వచ్చావు కదా, మరి నువ్వెలా ఎంజాయ్ చేశావు? అబ్బా మీనాక, నేను చెప్పలేదు నేను ఎంత ఎంజాయ్ చేశాను. ఇంకా నేను సాంగ్స్ కూడా నేర్చుకున్నాను, అవి అయితే చాలా మంచిగా ఉన్నాయి. నేను మెమరీ వర్స్ కూడా నేర్చుకున్నాను. ఇంకా సాంగ్స్ అయితే ఇంకా చాలా మంచిగా ఉన్నాయి. ఇంకా స్టోరీస్ కూడా ఉన్నాయి కదా, అవి ఇంకా చాలా మంచిగా ఉన్నాయి. కానీ నేను ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే రాలేదు కదా. అయితే నేను అవి ఎట్లా చూస్తాను? ఇంకా మా ఫ్రెండ్స్ కూడా రాలేదు. అయ్యో అంకిత, అందుకే తెలుసా వీడియో కింద ఒక లింక్ ఉంది. ఆ లింక్ ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసావనుకో, వాళ్ళు కూడా అన్ని చూస్తారు. ఇంకా పిల్లలు, మీరు పంపించిన వీడియోస్, యాక్టివిటీ వీడియోస్ మేము చూస్తున్నాం, ఇంత బాగున్నాయి తెలుసా. మరి పిల్లలు, మీరు ఇంకా కొంతమంది పంపించలేదు, మరి వాట్సాప్ నంబర్కి ఇంకా ఈమెయిల్ అడ్రస్కి తొందరగా పంపించండి. మీకోసం మంచి మంచి గిఫ్ట్స్ వెయిట్ చేస్తున్నాయి. ఓకే పిల్లలు, మరి మనం ఈ రోజు VBS చాలా బాగా ఎంజాయ్ చేసాము. కానీ వెళ్ళిపోయే ముందు ఒకసారి మన VBS థీమ్ ఏంటో అండ్ మీరు ఫస్ట్ డే నుంచి ఈ రోజు దాకా ఏమేమి నేర్చుకున్నారో ఒకసారి మనం రీకాల్ చేసుకున్నామా? ఓకే, మన VBS థీమ్ ఏంటంటే ఆన్ అ మిషన్ ఫర్ గాడ్. అండ్ ఫస్ట్ డే ఏం నేర్చుకున్నాం? మన ఫస్ట్ డే థీమ్ ఏంటంటే ట్రస్ట్ ఇన్ గాడ్స్ ప్లాన్స్. అండ్ మన సెకండ్ డే థీమ్ ఏంటంటే పిల్లలు యునైట్ విత్ గాడ్స్ పీపుల్. అండ్ మన థర్డ్ డే థీమ్ ఏంటంటే ట్రేడ్ ఫర్ గాడ్స్ సర్వీస్. అండ్ ఈ రోజు మన ఫోర్త్ డే థీమ్ ఏంటంటే ఫాలో ఇన్ గాడ్స్ పాత్. ఇవేవి మర్చిపోకండి పిల్లలు. అండ్ పిల్లలు, రేపు మన లాస్ట్ డే ఆఫ్ VBS. మన లాస్ట్ డే ఆఫ్ VBS కి చెప్పలేరు పిల్లలు, చెప్పేస్తాను అక్క నేను. ప్రోగ్రామ్స్ అంటే పిల్లలు కొత్త వాళ్ళు కూడా గెస్ట్ లాగా వచ్చేస్తున్నారు. మరి
అక్క ప్లీజ్ అక్క చెప్పేస్తాను అక్క. పిల్లలు మీకు కూడా వినాలని ఉంది కదా పిల్లలు. మరి రేపైతే కలర్ఫుల్ పిల్లలు చెప్పకు. సరే మీనక్క. మరి పిల్లలు ఒకవేళ మీరు చూడాలనుకుంటే మాత్రం రేపు టైంకి కరెక్ట్ గా మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని వచ్చేసేయండి, ఓకేనా? మరి ఈ రోజుకైతే మీ అందరికి ఒక పెద్ద బాయ్.